హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. సో ఇప్పటి వరకు మన ఛానల్లో 11 పేపర్స్ అయితే ఫుల్ పేపర్స్ అనేటువంటివి ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ప్లేలిస్ట్ లో అయితే 11 పేపర్స్ అయితే పొందుపరచడం జరిగింది. సో ఇది 12వ క్వశ్చన్ పేపర్ అండి, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటి 23 ఆగస్టు 2022 షిఫ్ట్ 3 లో జరిగినటువంటి పేపర్ అండి. సో ఈ 12వ పేపర్ అనేటువంటి ఫుల్ పేపర్ అనేటువంటి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో 1 నుంచి 100 బిట్స్ వరకు అయితే పేపర్ మొత్తం క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అర్థమెటిక్, రీజనింగ్, అలాగే జనరల్ సైన్స్ బిట్స్ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రతి బిట్ అయితే ఈ పేపర్ అనేటువంటి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే పేపర్ అయితే చూడండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫస్ట్ కా నుంచి ఎవరి వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్, ఇలా ఇతర స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పేపర్స్ అనేటువంటి ఏ విధంగా అడుగుతున్నారు, రైల్వే పేపర్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఏ కాన్సెప్ట్ అడుగుతున్నారు అనేటువంటి ఒక పూర్తి అవగాహన కోసం అయితే ఈ వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా మన వీడియోస్ అయితే సజెస్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ వచ్చేసి ఇది కెమిస్ట్రీ బిట్ అండి. సో ఒకసారి బిట్ అయితే చూడండి. డ్యూరింగ్ ద న్యూట్రలైజేషన్. సో న్యూట్రలైజేషన్ అంటే తటస్థీకరణం అంటారు తెలుగులో. సో డ్యూరింగ్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్ H+ అయాన్స్ కమ్స్ ఫ్రమ్. సో మనకి H+ అయాన్స్ అనేటువంటివి యాసిడ్స్ అండి. సో H+ అయాన్స్ అనేటువంటివి యాసిడ్స్. సో యాసిడ్స్ అనేటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ లో యాసిడ్ ఉంది, సో ఇది రైట్ అవ్వచ్చు. అలాగే సెకండ్ ఆప్షన్ లో బేస్ ఉంది కాబట్టి ఇది రాంగ్. అలాగే థర్డ్ ఆప్షన్ లో యాసిడ్ ఉంది, సో ఇది కూడా రైట్ అవ్వచ్చు. కానీ ఫోర్త్ ఆప్షన్ లో సాల్ట్ ఉంది, దిస్ ఇస్ ద రాంగ్. సో H+ అయాన్స్ కమ్స్ ఫ్రమ్ యాసిడ్స్. సో మనకి H+ అయాన్స్ లో యాసిడ్ ఉంది. అలాగే OH అయాన్స్, సో OH మైనస్. సో OH మైనస్ అంటే ఇవి బేస్ అయాన్స్, సో ఇవి బేస్ అండి. సో H+ అంటేనేమో యాసిడ్, OH మైనస్ అంటేనేమో బేస్. సో యాసిడ్, బేస్ ఈ రెండు కలిస్తే మనకి తటస్థీకరణం అయితే అవుతుందండి, న్యూట్రలైజేషన్ అయితే అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి H+ అయాన్స్ అంటేనేమో యాసిడ్, OH మైనస్ అయాన్స్ అంటేనేమో బేస్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్. సో ఈ క్రింది వన్లో ప్రొడక్ట్ వాల్యూ అంతా అంటాడు. సో ఎప్పుడైనా సరే sin 90 అంటే 1 అండి. సో sin 90 అంటే 1. అలాగే sin 0 లేదా sin 180 లేదా sin 360 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సో ఈ ప్రొడక్ట్ చూడండి, sin 90, sin 89, sin 88, sin 87 degrees అండ్ సో ఆన్ ఇంటూ sin 90 degrees. సో ఇవన్నీ ప్రొడక్ట్ లో ఉన్నాయి. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ sin 0 అనేటువంటి 0 కాబట్టి సో 0 అనేటువంటి ఆప్షన్ అది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ మీకు ఒక స్టాటిక్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో చాలా మంది ఈ ట్రిగ్నామెట్రిక్ క్వశ్చన్స్ అయితే రాంగ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ వాల్యూస్ అయితే చెప్తున్నానండి, ఒకసారి నోట్ చేసుకోండి. 0 degrees, 30 degrees, అలాగే 45 degrees, 60 degrees, 90 degrees. సో వీటి ఉన్నప్పుడు ఫస్ట్ సైన్ తీసుకుందాం. sin 0 degrees అంటే 0 అండి. సో ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, sin 0 అంటే 0. అలాగే sin 30 అంటే 1/2. అలాగే sin 45 అంటే 1/√2. sin 60 అంటే √3/2. అలాగే sin 90 అంటే 1. అలాగే cos వాల్యూస్ చూద్దామండి. cos 0 అంటే 1 అండి. సో cos 0 అంటే 1, 0 degrees. cos 0 degrees అంటే 1. అలాగే cos 30 అంటే √3/2. అలాగే cos 45 degrees అంటే 1/√2. అలాగే cos 60 అంటే 1/2. cos 90 అంటే 0. సో మనకి cos 90 వాల్యూ అంతా 0. సో ఇదండి సైన్ కాస్ వాల్యూస్ అయితే చెప్పడం జరిగింది కదండి. సో దీన్ని బేస్ చేసుకునే మనం చాలా వరకు ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అయితే చేసుకోవచ్చు. అలాగే tan θ, అలాగే cot θ, secant θ, cosecant θ కూడా వాల్యూస్ చెప్తాను, ఒకసారి అవి కూడా నోట్ చేసుకోండి. సో tan θ వాల్యూస్ చెప్తున్నా చూడండి. సో tan θ ఈజ్ ఈక్వల్ టు
sin theta by cos theta. సో sin theta by cos theta కాబట్టి tan 0 is equal to 0. అలాగే tan 30 is equal to 1 by root 3. అలాగే tan 45 is equal to 1. అలాగే tan 60 is equal to root 3. అలాగే tan 90 degrees is equal to infinity. సో ఇది మనం చెప్పలేము. అలాగే cot కూడా చూద్దామండి. సో cot is equal to 1 by tan అంటాం కాబట్టి సో cot is equal to 1 by tan. సో మనకి cot 0 is equal to infinity. అలాగే cot 30 is equal to root 3. అలాగే cot 45 is equal to 1. అలాగే cot 60 is equal to 1 by root 3. అలాగే cot 90 is equal to 0 degrees. సో 1 by infinity is equal to 0 కాబట్టి cot 90 is equal to 0. సో ఇదండి టోటల్ గా మనకి sin వాల్యూ చెప్పాను, cos వాల్యూ చెప్పాను, అలాగే tan వాల్యూ చెప్పాను, cot theta వాల్యూ 0 degrees నుంచి 90 degrees వరకు వేరే వాల్యూస్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు cosecant theta secant theta కూడా చెప్తాను, అవి కూడా నోట్ చేసుకోండి. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్లీ ఎగ్జామ్స్ లో వీటి బేస్ చేసుకునే మనకి క్యాలిక్యులేషన్ అయితే టెక్నామెట్రిక్ బేస్ మీద జరగడం జరుగుతుంది. సో ఈ వాల్యూస్ వస్తేనే మనం క్వశ్చన్స్ అయితే చేయగలం. సో మనకి cosecant theta is equal to 1 by sin theta అండి. సో cosecant theta is equal to 1 by sin theta. అది రాయట్లేదు, సో అందరూ నోట్స్ అయితే రాసుకోండి. సో cosecant 0 degrees అంటే ఇన్ఫినిటీ, అలాగే cosecant 30 degrees అంటే 2, అలాగే cosecant 45 degrees అంటే root 2, అలాగే cosecant 60 అంటే 2 by root 3, అలాగే cosecant 90 అంటే 1 అండి. అలాగే secant theta. సో secant theta is equal to 1 by cos theta అండి. సో secant 0 వచ్చేసి 1, అలాగే secant 30 వచ్చేసి 2 by root 3, అలాగే secant 45 వచ్చేసి root 2, అలాగే secant 60 వచ్చేసి 2, అలాగే secant 90 వచ్చేసి ఇన్ఫినిటీ. సో ఈ విధంగా అయితే సైన్, కాస్, అలాగే టాన్, కాట్, కోసికంట్, secant theta అయితే 0 degrees నుంచి 90 degrees వరకు ఈ విధంగా అయితే వ్యారీ అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనకి sin 90 into sin 89, అలాగే sin 88, 87 అండ్ సో ఆన్ ఇంటూ sin 0. సో sin 0 వాల్యూ ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదండి. సో sin 0 is equal to 0 degrees is equal to 0. sin 0 0 కాబట్టి 0 into anything is equal to 0. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో ఇప్పటి వరకు ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి మన గ్రూప్ డి ప్రతి పేపర్ లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఈ పేపర్ లో కూడా ఈ క్వశ్చన్ అనేటువంటి నూతనంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకి ఒక టేబుల్ అయితే ఇచ్చాడండి. సో టేబుల్ అయితే నంబర్ గానీ సింబల్ గానీ ఫస్ట్ రో లో ఉన్నాయి, తర్వాత దానికి సంబంధించి కోడ్ అనేటువంటి సెకండ్ రో లో ఇచ్చాడు. సో ఇచ్చిన తర్వాత 3 కండిషన్స్ అయితే మనకు చెప్పాడండి. సో ఈ 3 కండిషన్స్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ అయితే మనం చేయాలండి. సో ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ఎ సింబల్. So if the first element is a symbol and the last number, so first number element symbol అయితే last number అవ్వాలంటున్నాడు. then first number and last numbers to be coded as C and Y slash ఈ రెండు ఉండాలి అంటున్నాడు రెస్పెక్టివ్లీ. సో ఈ కండిషన్ చూద్దాం. మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ మనకి ఏం చెప్పాడు, హౌ విల్ దీన్ని ఎలా అవుతుంది అన్నాడు. సో 5 less than equal to at the rate 2 at the rate 6. సో ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబల్ అన్నాడు, కానీ ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, నంబర్ ఉంది. సో ఫస్ట్ ఎలిమెంట్ నంబర్ ఉంది కాబట్టి సో ఫస్ట్ కండిషన్ అనేటువంటి ఫెయిల్ అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ రాంగ్. సెకండ్ కండిషన్ చూద్దాం. ఇఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నంబర్, సో మనకి అండ్ లాస్ట్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో మనకి ఫస్ట్ నెంబర్ ఆడ్ నెంబరే, లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్. సో సెకండ్ కండిషన్ ఫాలో అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ద కోడ్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. సో మనకి 5 కి కోడ్ ఏంటి, సి. సో 5 కి కోడ్ సి, అలాగే 6 కి కోడ్ ఏంటి, ఎఫ్. సో ఈ రెండు ఇంటర్చేంజ్ అవ్వాలంటున్నాడు. సో ఇక్కడ సి రావాలి, ఇక్కడ ఎఫ్ రావాలి. సో ఇచ్చిన కండిషన్ అది, రెండు ఇంటర్చేంజ్ అవ్వాలి అంటున్నాడు. సో ఈ కండిషన్ అయితే ఫాలో అవుతుంది, సెకండ్ కండిషన్ ఫాలో అవుతుందండి. సో థర్డ్ కండిషన్ చూద్దాం. ఇఫ్ the both and third elements are perfect squares. So if the both second and third elements are perfect squares అన్నాడు. సో సెకండ్ ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ సింబల్ ఉంది. సో ఆ రెండు నంబర్స్ కాదు. థర్డ్ ఎలిమెంట్ ఏంటి, ఈక్వల్ టు ఉంది. సో ఈ రెండు
పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు కాబట్టి వీటికి ఉన్నటువంటి కోడ్స్ అనేటువంటివి యాజ్ యూజువల్ గా రాసేద్దాం. అంటే థర్డ్ కండిషన్ కూడా ఫెయిల్ అయింది. సో లెస్ దెన్ ఇక్కడ ఉంది. లెస్ దెన్ యొక్క కోడ్ ఏంటి? ఈ. అలాగే ఈక్వల్ టు ఉంది. సో ఈక్వల్ టు కోడ్ ఏంటి? జి. అలాగే 2 కి కోడ్ ఏంటి? పి. @ కి కోడ్ ఏంటి? టి. సో మనకి ఆన్సర్ అయితే ఒకసారి చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఇంటర్చేంజ్ అవ్వాలి కాబట్టి ఎఫ్ ఈ జి పి టి సి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఎందుకంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అయి ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం యాజ్ యూజువల్ గా కింద రాసేసుకోవడమేనండి. సో FEGPTC. సో FEGPTC అనేటువంటి ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ అండి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ అయితే చాలా క్లియర్ గా ఉందండి. 3 కండిషన్స్ ఇచ్చాడు. సో కండిషన్స్ ప్రకారంగా ఈ క్వశ్చన్ అయితే చెయ్యాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ అన్నాడు. సో మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒక కన్స్ట్రక్షన్ చేసుకుందాం. సో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుందాం. అయితే దీని యొక్క సైడ్ ఏ, దీని యొక్క సైడ్ ఏ, దీని యొక్క సైడ్ ఏ. అయితే దీని యొక్క లెంత్ అనేటువంటిది ఏ ఈక్వల్ టు ఎంత అని అంటున్నాడు. అయితే ఇఫ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 4√3. సో ఏరియా అయితే మనకి ఇచ్చాడండి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత? 4√3. సో ఎప్పుడైతే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేసి ఫార్ములా వచ్చేసి √3/4a² అండి. సో దానికి ఎంత ఈక్వల్ అవుతుంది అన్నాడు? 4√3 ఈక్వల్ అవుతుంది అన్నాడు. సో √3 క్యాన్సిల్ అయిపోతుందండి. సో a² ఈజ్ ఈక్వల్ టు 4 × 4. అయితే a ఈజ్ ఈక్వల్ టు 4. సో ఏ అంటే సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో మనం అడిగింది కూడా అదే కదా, లెంత్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత అంటే 4 యూనిట్స్. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 16x² - 8x + 1 = 0. దెన్ ఇట్స్ వాల్యూ ఆఫ్ 16x² + 1/x² ఎంత అన్నాడండి. సో ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే ఒకసారి చూద్దామండి. సో a² + b² - 2ab. సో ఇదండి. సో ఇప్పుడు నేను a² ఈజ్ ఈక్వల్ టు 16x² అనుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 4x అవుతుందండి. అలాగే b² ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే సో b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఈ విధంగా a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఈ రెండు సబ్మిట్ చేస్తున్నాను, a వాల్యూ b వాల్యూ. సో ఒకసారి చూడండి. సో 4x - 1 హోల్ స్క్వేర్ అన్నప్పుడు a² అంటే 16x² + b² అంటే 1² - 2 × 4x, b అంటే 1. సో 16x² + 1 - 8x. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ ఒకటే కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. సో సేమ్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి 4x² - 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనగా మనం రాసుకోవచ్చు, డైరెక్ట్ గా ఇలా రాసుకోవచ్చు. సో మీకు అర్థం అవడానికి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే చెప్పడం జరిగింది. సో 4x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సో x ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది కదండి. సో x వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో x వాల్యూ 1. సో ఎప్పుడైతే మనకి x వాల్యూ 1 వచ్చిందో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఉంది కదండి, మనకి ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఈక్వేషన్ 16x² / 1/4x² అనేటువంటి ఈక్వేషన్ ఇచ్చాడు. సో దీంట్లో x వాల్యూ అనేటువంటి 1/4 అనేటువంటి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 16 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1/4 × 1/4 హోల్ స్క్వేర్. సో ఇది 1/4² అంటే 1/16². సో 1/16. సో 1/16 × 16 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఇక్కడ 1 వస్తుంది +1. అలాగే ఈ 1/4² పైకి వెళ్తే 16/4 అవుతుందండి. అంటే ఈ 4 దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1 + 4 అవుతుందండి. సో 1 + 4 ఈజ్ ఈక్వల్ టు 5. మీకు అర్థమవుతుంది అనుకున్నాను. సో 1 + 4 ఈజ్ ఈక్వల్ టు 5 అయిందండి. సో మనకి ఇది సాల్వ్ చేస్తే 5 అనేటువంటిది వస్తుంది. సో 5 అనేటువంటి ఆప్షన్ ఇది ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 18:30. సో ఈజ్ ఈక్వల్ టు 30:x. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో x వాల్యూ ఎంత అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయండి. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకుంటున్నాం అండి. సో 18/30 ఈజ్ ఈక్వల్ టు 30/18.
x. Therefore x is equal to 30 into ఈ 30 కి ఈ 30 ఇంటూ అవుతుంది పైకి వెళ్తే 30/18 అవుతుంది. సో మనకి ఆరో ఎక్కం 6 3 18 అలాగే 10 3 30. సో ఈ 6 అనేటువంటి 30లో 5 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో 10 into 5 is equal to 50. సో x is equal to 50. సో 50 ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే x వాల్యూ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ ట్యాంక్ ఫిల్ ఇన్ 4 hours by 3 pipes ABC. సో ఏ ట్యాంక్ అనేటువంటిది ఒక ట్యాంక్ అనేటువంటిది 4 hours లో ఫిల్ అవుతుంది అంటున్నాడు. సో 4 hours లో ఫిల్ అవుతుంది. ఏ పైప్ ద్వారా? పైప్ ఏ, పైప్ బి అలాగే పైప్ సి ద్వారా అయితే 4 hours లో ఫిల్ అయిపోతున్నాడు. అయితే పైప్ సి ఈజ్ ట్వైస్ యాజ్ పైప్ బి. సో పైప్ సి అనేటువంటి బి కి ట్వైస్ ఉంది. అలాగే అండ్ పైప్ బి ఈజ్ ట్వైస్ యాజ్ పైప్ ఏ. సో పైప్ బి ఈజ్ ట్వైస్ యాజ్ పైప్ ఏ. దెన్ అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం అండి. దెన్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్ ద ఫిల్ ద ట్యాంక్, ఎంత సమయంలో ట్యాంక్ అనేటువంటి ఫిల్ అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే బి ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటే సి ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ బి కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 4 units. సో ఏ అనేటువంటి 1 unit 1 hour లో ఫిల్ చేస్తుంది. అలాగే ఇది 2 units ని 1 hour లో ఫిల్ చేస్తుంది. బి అనేటువంటి సి అనేటువంటి 4 units ని 1 hour లో ఫిల్ చేస్తుంది. టోటల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు, సో టోటల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు సో ఈ టోటల్ ఎఫిషియన్సీ ఎవరిది? ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఈ టోటల్ ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + 4 units. అంటే టోటల్ గా ఎంత ఎఫిషియన్సీ వస్తుంది? 7 units అయితే ఎఫిషియన్సీ వస్తుంది పర్ అవర్ కి, పర్ డే కి. సో ఇలా మనకి 4 hours ఫిల్ చేస్తుంది కాబట్టి 28 units వస్తుంది. సో 28 units అంటే ఎంత టైము? 28/1 hour అంటే 28 hours. సో టోటల్ గా ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత సమయం పడుతుంది? 28 hours. సో 28 అనే ఆప్షన్ ఇది ఓన్లీ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ యాడెడ్ టు 2488. సో దట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 4 5 6. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ 3 4 5 6. సో ఈ మూడింటి యొక్క ఎల్సిఎం అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి చూడండి. 3 4 5 6 మామూలుగా అయితే ఎల్సిఎం 60 అండి. కాకపోతే మీ అందరికి తెలియాలని చెప్పి చేస్తున్నాను. సో మనం ఫస్ట్ 3 తో ఎల్సిఎం చేద్దాం. సో ఒక 3 3. సో ఈ రెండు ఎలాగే ఉంటాయి? 2 3 6. అలాగే 2 తో చూద్దామండి. 1 2 2 4 5 1. సో ఇవి మల్టిప్లై చేద్దామండి. సో మల్టిప్లికేషన్ ఒకసారి చూడండి. 3 into 2 into 1 into 2 into 5 5 2 10 10 2 20 23 60. సో మనకి ఎల్సిఎం అనేటువంటి 60 వచ్చింది కదండి. సో అందువల్ల ఎల్సిఎం 60. సో ఈ ఎల్సిఎం ని ఎప్పుడైతే 60 వచ్చిందో సో ఈ 60తో ఈ 2488 అయితే డివైడ్ చేద్దామండి. సో మీకు క్లారిటీగా ఉందండి. సో ఈ 60తో ఎల్సిఎం అయితే 3 4 5 6 యొక్క ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 60. సో మనకి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6 యొక్క ఎల్సిఎం అనేటువంటి 60. సో ఈ 60ని 2 4 88 తో అయితే డివైడ్ చేద్దాం. 6 4 24 అంటే 240. అలాగే 8 8 ఒక 60 60 అంటే ఇంకెంత ఉంది ఇక్కడ? 28 వచ్చిందండి. సో ఈ 60 - 28 అంటే 32 అండి. సో ఈ 32 అనేటువంటిది యాడ్ చేస్తే ఈ నంబర్ కి యాడ్ చేస్తే అది 60 తో డివిజిబుల్ అవుతుంది, కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుంది. సో యాడ్ చేసిన నంబర్ అంతా 32. సో 32 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫాలోయింగ్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద గివెన్ 7 3 digit నంబర్స్. మనకి 7 3 digit నంబర్స్ అయితే ఇచ్చారు. సో 3 4 5 6 7. సో ఈ 7 3 digit నంబర్స్ అయితే ఇచ్చారండి. సో దీన్ని ఏం చేయాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ 4 5 6 అంటే 6 is the unit place, 5 is the tens place, 4 is the
100 ప్లేస్ ఈ విధంగా అయితే ఇచ్చారండి. సో క్వశ్చన్ ఏం చేయమన్నాడో ఒకసారి చూద్దాం. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద డిజిట్ 100 ప్లేస్, 2 అనేటువంటిది 100 ప్లేస్ కి యాడ్ చేయమంటున్నాడు. సో ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద 100 ప్లేస్, సో ఏదైతే 100 ప్లేస్ లో ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6 అనేటువంటి ఉంది అనుకుందండి. సో 4 ఈజ్ ద 100 ప్లేస్. ఈ 4 కి 2 అనేది యాడ్ చేసి 6 అనేటువంటిది రాయాలి. సో 6, 5, 6 అయితే అవుతుంది న్యూ నంబర్. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద 100 ప్లేస్ ఆఫ్ ఈచ్ నంబర్ గివెన్ అబౌవ్. సో ఇచ్చినటువంటి 7 నంబర్స్ కి 100 ప్లేస్ లో ఉండడానికి 2 యాడ్ చేయాలన్నాడు. దెన్ హౌ మెనీ నంబర్స్ విల్ బి మోడిఫైడ్ ద digit in 100 place will exactly divisible by the digit appearing in the tens place. సో టెన్స్ ప్లేస్ ఉన్న దాంట్లో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ ఏమేమి ఉన్నాయి అంటున్నాడు. సో క్వశ్చన్ అయితే కొంచెం కన్ఫ్యూజన్ చేయడానికి ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే జాగ్రత్తగా చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను చూడండి. దీంట్లో మనకి 3, 4, 7 ఫస్ట్ డిజిట్ అయితే చూద్దాం. దీనికి 2 అయితే 100 ప్లేస్ ఉందానికి యాడ్ చేయాలి, +2 అయితే యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 5, 4, 7 అయితే అవుతుందండి. సో టెన్స్ ప్లేస్ ఉన్నటువంటిది 5 తో డివిజిబుల్ అవుతుందా అని అడుగుతున్నాడు. 100 ప్లేస్ లో ఉన్నటువంటి దాన్ని టెన్స్ ప్లేస్ లో డివిజిబుల్ చేస్తే డివిజిబుల్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ అవుతుందా అన్నాడు. సో అవ్వట్లేదు. సో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వట్లేదు. సో ఫస్ట్ తీస్తే రాంగ్. అలాగే అంటే 347 రాంగ్. అలాగే సెకండ్ ఏముంది? 486. సో దీనికి +2 యాడ్ చేయాలి 100 ప్లేస్ లో ఉందని, అంటే 686 అవుతుందండి. సో ఈ 686 100 ప్లేస్ అనేటువంటిది 100 ప్లేస్ ఉన్నటువంటి 6 తో టెన్స్ ప్లేస్ ఉన్నటువంటి 8 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ చేస్తుందా? చేయట్లేదు. సో దిస్ ఈస్ ద రాంగ్. అలాగే థర్డ్ చూద్దాం. థర్డ్ డిజిట్ చూద్దాం. థర్డ్ ఏమి ఇచ్చాడు? 627. సో దీనికి +2 యాడ్ చేయాలి 100 ప్లేస్ లో ఉందని, అంటే 827 అవుతుందండి. సో 827 లో 100 ప్లేస్ లో ఉన్నదాన్ని 10 ప్లేస్ లో ఉన్నటువంటిది 2 అనేటువంటిది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందా? 4 టైమ్స్ అయితే డివిజిబుల్ అవుతుంది, అంటే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయితే అవుతుంది 827 అనేటువంటి. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే ఒకటైతే అయ్యిందండి. సో 627 అనేటువంటి 100 ప్లేస్ ఉంది దానికి +2 యాడ్ చేస్తే 827 అయింది. 827 అనేటువంటి 8 అనేటువంటి 100 ప్లస్ 2 అనేటువంటి ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేసింది. అలాగే నెక్స్ట్ ఏం ఇచ్చాడు? 113 చూద్దామండి. నెక్స్ట్ 113 నెంబర్. నెక్స్ట్ ఏంటి? 113. సో 100 ప్లేస్ లో దానికి 2 యాడ్ చేస్తే +2 యాడ్ చేస్తే 313 అవుతుందండి. సో 313 100 ప్లేస్ లో దానికి 10 డిజిట్ అయితే ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ చేస్తుంది కాబట్టి 3 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్లీ 3 టైమ్స్ అవుతుంది కాబట్టి సో దిస్ ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్. అంటే 113 కూడా కరెక్ట్. అలాగే నెక్స్ట్ ఏం ఇచ్చాడు? 721. సో నెక్స్ట్ ఏమన్నాడు? 721. 100 ప్లేస్ లో 2 యాడ్ చేయాలి, అంటే 921. సో 921 లో 100 ప్లేస్ లో మన దాన్ని 10 ప్లేస్ ఉందని ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ చేస్తుందా? 9/2 అంటే నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. సో దిస్ ఈస్ ద రాంగ్. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు? 721 తర్వాత 418. సో 418 +2 యాడ్ చేస్తే 618 అవుతుందండి. సో 6/1 అంటే ఎగ్జాక్ట్లీ 6 టైమ్స్ అయితే డివిజిబుల్ అవుతుంది. సో ఇది కూడా రైట్. అంటే ఇప్పటి వరకు 3 నెంబర్స్ అయితే అయ్యండి. లాస్ట్ నెంబర్ అయితే చూద్దామండి. 779. సో 779 దీనికి +2 యాడ్ చేస్తే 979. సో 9/7 అయితే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి సో దిస్ ఇస్ ద రాంగ్. సో ఓన్లీ మనకి 3 నెంబర్స్ అనేటువంటి, సో ఆ 3 నెంబర్స్ ఏంటో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ఈ 7 నెంబర్స్ అయితే మనం వెరిఫై చేసాం కాబట్టి. సో ఆ 3 నెంబర్స్ ఏమేంటి అంటే 627. సో ఈ 627 ని +2 యాడ్ చేస్తే 827 కింద అయితే కన్వర్ట్ అయింది. సో 827 కింద కన్వర్ట్ అయింది. సో ఇది 8/2 అంటే 4 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ 113. సో ఈ 113 కి 100 ప్లేస్ లో +2 యాడ్ చేస్తే 313 అవుతుంది. సో 3/1 కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ నెంబర్ ఏంటి? 618. సో 618 అని 100 ప్లేస్ +2 యాడ్ చేస్తే 818. సో 8/1. సో దిస్ ఈజ్ ఆల్సో 100% డివిజిబుల్. సో ఈ 3 నెంబర్స్ అయితే డివిజిబుల్ అవుతుంది. సో 3 అనేటువంటి ఆప్షన్ ఇది ఓన్లీ 4th ఆప్షన్. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నంబర్ బై విచ్ వెన్ 8954, 9806,
and 11,297 are divided, the remainder the each case is same. సో రిమైండర్ అనేటువంటి ఈచ్ కేసులో సేమ్ అన్నాడు. సో ఇలా అడిగినప్పుడు ఇది హెచ్సిఎఫ్ సంబంధించిన క్వశ్చన్ అండి. సో సార్ ఎలా చెప్పేశారంటే రిమైండర్ ది ఈచ్ కేసెస్ సేమ్ అన్నాడు, అలాగే గ్రేటెస్ట్ నంబర్ అంటున్నాడు. సో గ్రేటెస్ట్ నెంబర్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. సో దిస్ ఇస్ ద హెచ్సిఎఫ్ సమ్. సో ఫస్ట్ మనకి ఏమన్నాడు, 9,806 మైనస్ 8,954. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకోండి. అలా అయితే 852 అయితే వస్తుంది డిఫరెన్స్ అనేటువంటి. సో నేను డైరెక్ట్ గా 6 లో నుంచి 4 తీస్తే 2 ఉంది, అలాగే 10 లో నుంచి 5 తీస్తే 5, అలాగే నెక్స్ట్ ఏముంది ఇంకా 8 అంటే 18 లోంచి 9 తీస్తే 8, సో 852. సో ఫస్ట్ దాని యొక్క డిఫరెన్స్ అయితే అది. అలాగే 11,297 మైనస్ 9,806. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూస్తే 1491. అలాగే 11,297 మైనస్ 8,954. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 2345. సో ఈ విధంగా ఎప్పుడైతే మనకి 3 నంబర్స్ ఇచ్చాడో, సో ఏబిసి అనేటువంటి 3 నంబర్స్ ఇచ్చాడో వాటి యొక్క డిఫరెన్సెస్ ఏ మైనస్ బి, అలాగే బి మైనస్ సి, అలాగే సి మైనస్ ఏ. సో ఈ 3 యొక్క డిఫరెన్సెస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డిఫరెన్సెస్ ని ఫైండ్ అవుట్ చేసేసి సో వీటికి హెచ్సిఎఫ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఈ యొక్క డిఫరెన్సెస్ ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకుంటే సో వీటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుందండి. సో ఒకసారి వీటి యొక్క హెచ్సిఎఫ్ చూద్దామండి. ఫస్ట్ దీని యొక్క డిఫరెన్స్ ఎంత 852, అలాగే సెకండ్ దాని యొక్క డిఫరెన్స్ ఎంత 1491, అలాగే థర్డ్ దాని యొక్క డిఫరెన్స్ ఎంత 2345. సో వీటి యొక్క డిఫరెన్సెస్ కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి, హెచ్సిఎఫ్ ఆఫ్ డిఫరెన్సెస్, ఫస్ట్ దాని యొక్క డిఫరెన్సెస్ 852, అలాగే సెకండ్ దాని యొక్క డిఫరెన్సెస్ 1491, అలాగే థర్డ్ దాని యొక్క డిఫరెన్సెస్ 2345. సో వీటి యొక్క డిఫరెన్సెస్ అయితే మనం హెచ్సిఎఫ్ డిఫరెన్సెస్ ద్వారా అయితే హెచ్సిఎఫ్ వీటి యొక్క హెచ్సిఎఫ్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. 852 కి సో దీనికి 2 into 2 4 into 3 12 into 71 852, అలాగే 1491 కి 3 into 7 21 into 71, అలాగే 2345 కి 3 into 11 into 71. సో మనకు అన్నిటిలో 71 అయితే కామన్ గా ఉందండి. 71 కామన్ గా ఉంది, 3 కామన్ గా ఉంది. సో లీస్ట్ కామన్ గా ఉంది అదే హెచ్సిఎఫ్. సో మనకి హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు సో హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు 3 into 71. సో 3 into 71 అంటే 213 అనేటువంటి హెచ్సిఎఫ్ అండి. సో మనకి 213 ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 4 ఫ్రెండ్స్. సో 4 ఫ్రెండ్స్ అయితే ఉన్నారన్నారండి. సో డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఈ 4 ఫ్రెండ్స్ అయితే ఉన్నారంటున్నారు. ఆర్ సిట్టింగ్ కార్నర్స్ ఆఫ్ ది స్క్వేర్ టేబుల్. సో ఒక స్క్వేర్ టేబుల్ తీసుకున్నాం అండి. ఈ స్క్వేర్ టేబుల్స్ లో వీళ్ళు కార్నర్స్ లో కూర్చున్నారు అంటున్నాడు. అంటే ఈ కార్నర్స్, సో ఈ కార్నర్స్ లో కూర్చుంటున్నారు అంటారు. ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్, అంటే సెంటర్ కి ఫేస్ చేస్తున్నారంటండి. సో సెంటర్ ఫేస్ చేసుకుని కూర్చుంటున్నారు. సో డబ్ల్యూ అండ్ జెడ్ ఆర్ నాట్ ఎట్ ద ఆపోజిట్ కార్నర్స్. మనకి డబ్ల్యూను అలాగే జెడ్ ఈ రెండు కూడా ఆపోజిట్ కార్నర్ లో కూర్చోవట్లేదు అంటాడు. అంటే డబ్ల్యూ ఇక్కడ కూర్చుంది అనుకుంటే జెడ్ ఇక్కడ కూర్చోవట్లేదు అని అర్థం. అలాగే డబ్ల్యూ ఈస్ ఇమిడియట్లీ రైట్ ఆఫ్ వై. సో వై ఇక్కడ కూర్చుంటే దీని యొక్క రైట్ డబ్ల్యూ. సో ఇక్కడ జెడ్ కూర్చోకూడదు కాబట్టి ఇక్కడ జెడ్ పెడదాం. ఇంకేముంది, మిగిలింది ఎక్స్ ఒకటే. సో ఎక్స్. అయితే క్వశ్చన్ ఏమి అడిగాడు, హూ ఈస్ అమాంగ్ ద సిట్టింగ్ టు ద ఆపోజిట్ ఆఫ్ ది ఎక్స్. సో ఆపోజిట్ లో ఎక్స్ కి ఆపోజిట్ లో ఎవరు కూర్చున్నారు, డబ్ల్యూ. సో డబ్ల్యూ అనే ఆప్షన్ ఇది ఉంది ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫై చేయమన్నాడంటే ఈ ఈక్వేషన్ ని. సో ఈక్వేషన్ వచ్చేసి x² ప్లస్ 5x మైనస్ 12 మైనస్ 3 ఇంటూ బ్రాకెట్ లో మరొక ఈక్వేషన్ ఇచ్చాడు 3x² మైనస్ 2x ప్లస్ 9. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ అయితే రాసుకున్నాం x² ప్లస్ 5x మైనస్ 12 మైనస్ 3 ఇంటూ x² మైనస్ 2x ప్లస్ 9. సో ముందు ఈ లోపల ఇదంతా మల్టిప్లై చేద్దామండి. సో 3x² మైనస్ 3x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 6x అలాగే 9 3 27 మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ 9 3 27. సో x² ప్లస్ 5x మైనస్ 12 ఇదండి. సో ఇక్కడ మైనస్ 3x² ప్లస్ x² అంటే మైనస్ 2x². మైనస్ 2x² ఉన్న ఆప్షన్ ఏది? ఇక్కడ మైనస్ 2x² ఉంది, ఇక్కడ మైనస్ 2x ఉంది. ఈ రెండిట్లో ఒకటి అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 6x, ఇక్కడ ప్లస్ 5x అంటే ప్లస్ 11x. సో ప్లస్ 11x ఉన్నటువంటి ఆప్షన్ ఇది. ఇక్కడ ప్లస్ 11x ఉంది, ఇక్కడ ప్లస్ 11x ఉంది. సో నెక్స్ట్ ఏమిటి? మైనస్ 12 మైనస్ 27 అంటే మైనస్ 39. సో 7x మైనస్ 2x² ప్లస్ 11x మైనస్ 39 ఆప్షన్ ఇది. ఓన్లీ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ లోనే మైనస్ 2x² ప్లస్ 11x మైనస్ 39 అనేది ఉందండి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెషల్లీ మెన్షన్స్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద యూనియన్ షెల్ బి హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్. సో మనకి హిందీ అనేటువంటి దేవనాగరి స్క్రిప్ట్ నుంచి తీసుకుంది అండ్ దేవనాగరి స్క్రిప్ట్ నుంచి అయితే వచ్చింది అని చెప్పబడింది. సో అది ఆర్టికల్ ఏ, మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ నుంచి అయితే చెప్పబడింది అన్నారండి. సో లాంగ్వేజెస్ గురించి అయితే ఆర్టికల్ 343(1) అయితే చెప్పొచ్చు. సో ఆర్టికల్ 341 అనేది రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఒక సిరీస్ అయితే ఇచ్చాడు, తర్వాత వచ్చే నంబర్ ఏంటని అడుగుతున్నాడు. సో 8, 18, 38, 78, 158. సో తర్వాత వచ్చే నంబర్ ఎంత అని అడుగుతాడు. 8 కి 18 కి మధ్య డిఫరెన్స్ 10, 8 కి 18 కి 38 కి మధ్య ఉన్న డిఫరెన్స్ 20. సో 38 కి 78 కి ఉన్న డిఫరెన్స్ 40. అలాగే 78 కి 158 కి ఉన్న డిఫరెన్స్ 80. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 10 ఇంటూ 2 అయితే 20 అవుతుంది, 20 ఇంటూ 2 అయితే 40 అవుతుంది, 40 ఇంటూ 2 అయితే 80 అవుతుంది. సో 80 ఇంటూ 2 అయితే 160 అవ్వాలి కదా. సో ఇంటూ 2 అయితే 160 అవ్వాలి. అంటే 158 ప్లస్ 160 అంటే 318. సో 318 ఉన్నటువంటి ఆప్షన్ ఏది? ఓన్లీ అంటే నెక్స్ట్ నెంబర్ 318. 318 అనే ఆప్షన్ ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ టు 4 అయితే x² ప్లస్ 1/x² ఎంత అన్నాడు. సో x ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ టు 4 అన్నప్పుడు బోత్ సైడ్ స్క్వేర్స్ అయితే చేద్దాం అండి. సో అప్పుడు x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x. సో ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. ఇజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16. సో x² ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్ టు 16 మైనస్ 2 అంటే 14 అండి. సో 14 అటువంటి ఆప్షన్ అది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వీడియో ఒకసారి చూడండి. సో 2 పవర్ 3k మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 2 పవర్ 3k మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 4096 అన్నాడు. అంటే k వాల్యూ ఎంత అన్నాడు. సో 4096 అనేటువంటిది 2 పవర్ 12 అండి. సో 2 పవర్ 12 అంటే 4096. సో 12 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3k మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 12. ఎప్పుడైతే ఈ భూములు సమానమైనయో ఘాతాంకాలు కూడా సమానం చేయాలండి. సో బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ కూడా ఈక్వల్ చేయాలి. సో మనకి 3k మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 12. సో 3k ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 5 వెళ్తే ప్లస్ 5 అవుతుంది కాబట్టి 3k ఈజ్ ఈక్వల్ టు 17. సో k ఈజ్ ఈక్వల్ టు 17/3. సో k వాల్యూ ఏదైనా అడిగింది. సో k వాల్యూ ఈజ్ ఈక్వల్ టు
17/3. సో ఇది మనకి తెలియాలండి. 4096 అనేటువంటిది 2^12 అనేటువంటిది తెలిసి ఉండాలి. ఇది తెలిస్తే ఈజీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్లస్ మీన్స్ మైనస్, అంటే ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ డివైడెడ్ బై, అలాగే డివైడెడ్ బై మీన్స్ ఇంటూ, ఇంటూ మీన్స్ ప్లస్, ఈ విధంగా అయితే ఇచ్చాడు. క్వశ్చన్ ఇచ్చాడు 64 + 32 - 8 × 11 డివైడెడ్ బై 3 అని. సో ఫస్ట్ మనకి ప్లస్ మీన్స్ అంటే మైనస్ కాబట్టి 64 - 32, మైనస్ మీన్స్ డివైడెడ్ బై కాబట్టి 8, ఇంటూ మీన్స్ ప్లస్ కాబట్టి ప్లస్ 11, డివైడెడ్ బై మీన్స్ ఇంటూ కాబట్టి ఇంటూ 3. ఫస్ట్ డివైడెడ్ బై తర్వాత మల్టిప్లికేషన్ అవుతాయి. 432, అలాగే 11 3 33. సో ఇదండి 64 - 4 + 33. ఇక్కడ 64 - 4 అంటే 60. సో 60 + 3 33 అంటే 93 అండి. సో 93 is the answer. 93 option is only second option. Second option is the right answer. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు టేబుల్ అయితే ఇచ్చారండి. సో ఆ టేబుల్ బేస్ చేసిన క్వశ్చన్ అయితే చేయమన్నాడు. సో మనకి ఏమంటున్నాడు, విశాలు, అరుణిమ, కార్తీక్, మిట్టల్ వీళ్ళు మే, జూన్, జూలైలో ఈ సేల్స్ పర్సన్స్ అని వీళ్ళ నలుగురు. సో వాళ్ళు సేల్ చేసిన ఐటమ్స్ అయితే ఇచ్చారు. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్, పర్సంటేజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ విశాల్ ఈజ్ మే సేల్ ఇన్ ద టోటల్ ఆఫ్ ద మే సేల్. సో విశాల్ మేలో సేల్ చేసింది ఎంత, 125. టోటల్ మేలో చేసింది అది మళ్ళీ. సో టోటల్ మే అంటే ఇదంతా యాడ్ చేయాలండి. సో 125 + 140 + 188 + 125. సో ఇక్కడ 100, ఇక్కడ 100, ఇక్కడ 100, ఇక్కడ మొత్తం 400. సో 400 ఈ ఒక పార్టీకి ఇది ఒక పార్టీగా 50. 50ను ఇది ఒక 40, ఇది ఒక 80, 128. అంటే 8 7 578 టోటల్. మనకి 578 అయితే టోటల్ వచ్చింది. టోటల్ అంతా 578. సో టోటల్ వాల్యూ 578. సో మనల్ని అడిగింది కూడా పర్సంటేజ్ అండి. విషయాలు అదే మేలో ఎంత సేల్ చేశాడు 125, అలాగే టోటల్ మే సేల్ అంతా 578 × 100. సో ఇది సేల్ అండి. సో మనకి ఈ 578 అనేటువంటి 125 × 100 లో 21.6% అయితే క్యాన్సిల్ అవుతుందండి. సో మనకి క్యాల్కులేషన్ చేస్తే వస్తుంది. సో 21.6 అనేటువంటిది ఓన్లీ 4th option. సో 4th option is the right answer. Which of the following device is based on the principle of electromagnetic induction? సో electromagnetic induction మీద పనిచేసేటువంటి డివైస్ ఏది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రిక్ జనరేటర్. సో ఎలక్ట్రిక్ జనరేటర్ అనేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద బేస్ చేసినట్టే పనిచేస్తుంది. సో 4th option is the right answer. అలాగే మనకి వెన్ డయాగ్రామ్ అయితే ఇచ్చాడండి. సో దాన్ని స్టడీ చేయమంటున్నాడు. సో స్టడీ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫాలో. ద నంబర్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్. సో మనకి హౌ మెనీ ఉమెన్స్ ఆర్ స్పీకర్ అండ్ అంటే హౌ మెనీ ఉమెన్స్ ఆర్ స్పీకర్స్. సో ఉమెన్స్ ఎక్కడ ఉన్నారు, వీళ్ళు స్పీకర్స్ అవ్వాలి అన్నాడు. నాట్ ప్రొఫెసర్స్ అవ్వకూడదు అన్నాడు. అంటే ప్రొఫెసర్స్ అవ్వకూడదు అంటే ప్రొఫెసర్స్ అంటే ఇది కదా, ఇది అవ్వకూడదు. అంటే ఓన్లీ ఉమెన్ స్పీకర్, ఇది స్పీకర్, ఇది ఉమెన్, ఇది స్పీకర్. ఈ రెండింటి ఇంటర్సెక్షన్ అంట 62, అంటే ఫస్ట్ ఇది 62. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు, అండ్ హౌ మెనీ ప్రొఫెసర్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు, హౌ మెనీ ప్రొఫెసర్స్ అండ్ స్పీకర్స్. సో ప్రొఫెసర్స్ కి ఇది ప్రొఫెసర్స్, ఇది స్పీకర్స్, నాట్ ఉమెన్. సో ఇది ఉమెన్ అవ్వకూడదు అంటున్నాడు. సో ఉమెన్ అవ్వకూడదు అంటే ఇది అవ్వకూడదు. అంటే ఇక్కడ ఎంత ఉంది, ఇంకా 49. సో మనకు వచ్చింది 62, 49 అనేటువంటి ఆప్షన్ ఇది 4th option. సో 4th option is the right answer. అలాగే నెక్స్ట్ వీక్ వచ్చేసి మధు, షిన్ని టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 20 days. అలాగే షిన్ని, రోసి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. అలాగే రోసి అండ్ మధు టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 15 days. హౌ మెనీ days will they and then complete together?
సో వీళ్ళ ముగ్గురు కలిసి ఈ వర్క్ ని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తారు అన్నారు. సో మనకి ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకున్నాండి. మధు, షిన్ని ఈ వర్క్ ని 20 days లో కంప్లీట్ చేస్తున్నారు. అలాగే షిన్ని, రోసి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days. అలాగే రోసి అలాగే మధు కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 15 days. సో ఈ విధంగా అయితే చేస్తున్నారండి. సో టోటల్ గా వీళ్ళు ఒక రోజులో ఎంత చేస్తున్నారో చూద్దామండి. ఆల్ టుగెదర్ కలిసి మధు, షిన్ని, అలాగే షిన్ని, రోసి, అలాగే రోసి, మధు వీళ్ళ ముగ్గురు టుగెదర్ కంప్లీట్ చేస్తే ఒక రోజులో ఎంత చేస్తున్నారంటే 1/20 ప్లస్ 1/12 అలాగే 1/15 ఒక రోజులో ఇద్దరిద్దరు కలిసి ఒక రోజులో చేసే వర్క్ అంటారు చూద్దాం. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి మధు, షిన్ని, రోసి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈక్వల్ టు 1/20 ప్లస్ 1/12 ప్లస్ 1/15 వీటి యొక్క ఎల్సిఎం 60 అండి. సో ఎల్సిఎం 60 తీసుకుంటే 20కి ఇంటూ 3 చేయాలి కాబట్టి +3, అలాగే 12కి ఇంటూ 5 చేయాలి కాబట్టి న్యూమరేటర్ 5 అవుతుంది. అలాగే 15కి న్యూమరేటర్ ఇంటూ 60 రావాలని డినామినేటర్ 4 చేయాలి కాబట్టి న్యూమరేటర్ లో ఇంటూ +4 అవుతుంది. సో 5 4 9 9 3 12 అంటే 12/60 అవుతుందండి. అంటే 1/5. సో 1/5 వస్తుందండి. సో ఈ వాల్యూ మొత్తం క్యాల్కులేట్ చేస్తే 1/5. సో మధు, షిన్ని, రోసి ఈజ్ ఈక్వల్ టు ఈ 2 కి 1/2 అవుతుందండి ఇంటూ 5 అంటే 1/10. 1/10 days అవుతుందండి. అంటే టోటల్ గా ఎన్ని డేస్ అవుతుంది? మధు, షిన్ని, రోసి అనేటువంటి ఒక వర్క్ ని కంప్లీట్ చేయడానికి 1/10 పార్ట్ అవుతుంది. అంటే ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? 10 days లో కంప్లీట్ చేస్తారు. సో 10 days ఉన్నటువంటి ఆప్షన్ అది ఓన్లీ 4th ఆప్షన్. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాడండి. అలాగే ab bc ప్లస్ ca ఈజ్ ఈక్వల్ టు -2. దెన్ ద వాల్యూ ఆఫ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc అంతా అన్నాడు. సో ఎప్పుడైతే ఇలా ఇచ్చాడో దీనికి ఒక ఫార్ములా ఉందండి, డైరెక్ట్ ఫార్ములా. ఆ ఫార్ములా చెప్తున్నా నోట్ చేసుకోండి. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc is equal to a plus b plus c into a plus b plus c into a plus b plus c whole square. So a plus b plus c whole square into a plus b plus c whole square minus 3 into ab plus bc plus ca. సో ఇది ఫార్ములా అండి. సో మనల్ని అడిగింది ఇదే కాబట్టి a ప్లస్ b ప్లస్ c అంటే ఎంత? 6 ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఇది హోల్ అండి. a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే 6 36 కదండి. సో 36. సో 36 మైనస్ 3 ఇంటూ a ప్లస్ b ప్లస్ c అంత ab bc ప్లస్ ca అంటే అంత -2 ఇంటూ -2. సో ఇదండి. సో 6 ఇంటూ 36 మైనస్ 3 ఇంటూ 2 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అంటే ఇది 42 అవుతుందండి. అంటే 6 ఇంటూ 42. సో 6 ఇంటూ 42 అంటే 6 2 12 6 4 24 అంటే 252 అయితే వస్తుంది. సో 252 ఆప్షన్ అది ఓన్లీ 4th ఆప్షన్. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడు. సో ఈ ఈక్వేషన్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. x² ప్లస్ 11x మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని 26 ని 13 2 26 గా రాసుకోవచ్చండి. సో ఈ 13 ని యొక్క డిఫరెన్స్ గానీ సమ్ గానీ 11 కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఎలా రాసుకోవాలి? x² ప్లస్ 13x మైనస్ 2x మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 13x మైనస్ 2x అంటే 11x వచ్చేది. సో ఆ విధంగా కండిషన్ అయితే సాటిస్ఫై అయిందండి. సో ఇప్పుడు x కామన్ తీస్తే x ప్లస్ 13 అలాగే ఇక్కడ మళ్ళీ మైనస్ 2 కామన్ తీస్తే x ప్లస్ 13 ఇస్ ఈక్వల్ టు 0. అంటే x ప్లస్ 13 ఇంటూ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x వాల్యూ వచ్చేసి x ఈక్వల్ టు -13 లేదా x ఈక్వల్ టు 2. సో ఈ ఉన్నటువంటి ఈవెంట్ రూట్స్ అండి. సో x ఈక్వల్ టు -3 -13 అలాగే x ఈక్వల్ టు 2 ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఓన్లీ సెకండ్ ఆప్షన్. సో ఈక్వేషన్ యొక్క
రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు అర్థమైంది కదండి. ఫస్ట్ ఏదైతే ఇది ఉందో 26 అనుకోండి, కాన్స్టెంట్ వాల్యూ ఉందో దాన్ని ఈ యొక్క ఎక్స్ కోఎఫిషియంట్ యొక్క డిఫరెన్సెస్ కానీ సమ్ గానీ రాసుకుంటే మనకి ఇలా 13-2x అంటే 11x అలా వచ్చిందో అలా రాసుకోగలిగితే క్వశ్చన్ అయితే ఈజీ అయిపోతుంది. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రాజు శాలరీ వాస్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 40%. సో ఫస్ట్ డిక్రీజ్డ్ బై 40% అండ్ సబ్సిక్వెంట్లీ ఇంక్రీజ్డ్ బై 50%. హౌ మచ్ పర్సెంట్ ఇట్ లాస్ ఫ్రమ్ హిస్ ఇనిషియల్ శాలరీ? సో ఫస్ట్ రాజు శాలరీ మొత్తం 100 అనుకున్నాం అండి. సో 100 అనుకున్నప్పుడు ఫస్ట్ ఎంత డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు, 40% డిక్రీజ్ అవుతున్నాడు. సో 100లో 40% డిక్రీజ్ అంటే 40 రూపీస్ అయితే డిక్రీజ్ అయినది. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 60 ఉంది. సో 60 ఉన్నప్పుడు సబ్సిక్వెంట్లీ ఇంక్రీజ్ బై 50%. సో దీంట్లో 50% అయితే ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. సో 60లో 50% అంటే 30 రూపీస్ అండి. సో అప్పుడు ఎంత అవుతుంది, టోటల్ గా 90 రూపీస్ అవుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్ గా 100 ఉండేది, తర్వాత 90 రూపీస్ అయింది. సో అంటే శాలరీ డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉందండి, 10 రూపీస్ ఉంది. అంటే 10 రూపీస్ అంటే 10% కదా. సో అడిగింది కూడా అదే మనకి, హౌ మచ్ పర్సెంట్ డిడ్ లాస్ ఫ్రమ్ హిస్ ఇనిషియల్ శాలరీ? సో ఇనిషియల్ శాలరీ నుంచి ఇప్పటి వరకు ఎంత లాస్ అయితే ఉంది అన్నాడు, 10%. సో 10% ఉన్న ఆప్షన్ ఇది ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్టడీ ద గివెన్ నంబర్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. సో మనకి కింద ఒక సిరీస్ అయితే ఇచ్చారండి. సో దాన్ని బట్టి క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయమంటాడు. సో ఏమి ఇచ్చాడో క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ సచ్ నంబర్స్, సో హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్? ఫస్ట్ సింబల్ ఉండాలంటున్నాడు, నంబర్ కి ప్రిసీడెడ్ గా సింబల్ ఉండాలంటున్నాడు. అండ్ ఫాలోడ్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్ నంబర్, నెక్స్ట్ ఈవెన్ నంబర్ ఉండాలి అంటున్నాడు. సో ఫస్ట్ నంబర్ కి ప్రిసీడెడ్ గా సింబల్ ఉండాలి, ఫాలోడ్ గా ఈవెన్ నంబర్ ఉండాలి అంటున్నాడు. సో అలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ నంబరు, దానికి ముందు సింబల్ ఉన్న ఆప్షన్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇలా చూసుకుంటూ వెళ్తే నంబర్ ఇక్కడ ఉంది, దాని తర్వాత సింబల్ లేదు. నంబర్ ఇక్కడ ఉంది, ఇక్కడ సింబల్ ఉంది, కానీ ఇక్కడ ఈవెన్ నంబర్ లేదు ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఫస్ట్ నంబరు 5, తర్వాత ఇక్కడ సింబల్ ఉంది, అలాగే ఇక్కడ ఈవెన్ నంబర్ ఉంది. అంటే ఫస్ట్ వచ్చేసి లెస్ దాన్ 5, 4. సో ఫస్ట్ నంబర్ ఉంది, నంబర్ కి ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్ ఉంది, అలాగే ఫాలోడ్ బై ఈవెన్ నంబర్. సో ఇది ఒకటి ఉందండి. అలాగే ఇంకేమున్నాయో చూద్దాం. ఒకటైతే దొరికిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సో ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఈ సింబల్, తర్వాత నంబర్ ఉంది, అలాగే ఫాలోడ్ బై ఈవెన్ నంబర్ ఉంది. సో ఇది రెండోదండి. అలాగే నెక్స్ట్ కూడా ఏమైనా ఉందో చూద్దాం. సో 3, దానికి ప్రిసీడెడ్ లెస్ దెన్ ఉంది, అండ్ ఫాలోడ్ ఈవెన్ నెంబర్ 6 ఉంది. అంటే మొత్తంగా ఎన్ని దొరికినాయి, 3 నెంబర్స్, 3 పేర్స్ అయితే దొరికినాయి. సో 3 పేర్స్ ఆప్షన్ ఇది ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 5, 15, 23, 29. సో వీటి యొక్క అర్థమెటిక్ మీన్ అంటున్నాడు, అంటే యావరేజ్ చెప్పాలంటే. సో ఫస్ట్ సమ్స్ యాడ్ చేద్దాం. 5 + 15, 20, 20 + 23, 26, 29 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 5 నెంబర్స్ ఉన్నాయి. సో 15 + 5 + 15 అంటే 20, ఇది మొత్తం 20 అండి. 20 + 20, 23 అంటే 43, 43 + 26. సో 43 + 20 అంటే 63, 63 + 6 అంటే 69, ఇక్కడ 69 అండి. సో 69 + 29 అంటే 18, 98. సో 98/5 అండి. సో మీన్ అంటే అదే కదండి, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10. సో 98/5. సో దీంట్లో 19 5 95, 6 5 30 అంటే 19.6 అనేటువంటి మీన్ అండి. సో 19.6 అనేటువంటి ఆప్షన్ ఇది ఓన్లీ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఎప్పుడైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడో కింద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది అన్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ వచ్చేసి ax² + bx + c = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫార్మ్ అండి. సో ఈ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. x × x - 4. సో x × x - 4
is equal to 2x plus x square minus 7. So x into x అంటే x square minus x into 4 అంటే 4x is equal to 2x plus x square minus 7. ఈ x square క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైతే x square కోఎఫిషియంట్ లేదో దిస్ ఇస్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు, మొత్తం చేయక్కర్లేదండి. మనకి x square కోఎఫిషియంట్ ఒకటన్నా ఉండాలి ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో. x square plus bx plus c లో స్క్వేర్ కోఎఫిషియంట్ ఒకటన్నా ఉంది కదా, కానీ ఇక్కడ అసలు x square కోఎఫిషియంట్ లేదు, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. మొత్తం చేయక్కర్లేదు, ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే చాలు ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ లో. సో సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏమంటున్నాడు, 5 into 2y plus 3 minus 6y is equal to 5y into y square minus 8y. సో ఇలా ఇచ్చాడండి. సో ఇక్కడ ఈజీగా వీటిని ఎలిమినేట్ చేయొచ్చండి. సో 5y into y square అంటే 5y cube అవుతుంది. సో ఎప్పుడైతే పవర్ క్యూబ్ ఉందో దిస్ ఇస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో పవర్ ఓన్లీ స్క్వేరే ఉండాలండి. సో ఇది కదండి మనకి ఇక్కడ పవర్ హైయెస్ట్ పవర్ అంతా స్క్వేర్, కానీ ఇక్కడ క్యూబ్ వస్తుంది. సో దిస్ ఇస్ ద నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఒకసారి చూద్దామండి. సో థర్డ్ ఆప్షన్ ఏమంటున్నాడు ఒకసారి దాన్ని బట్టి కూడా చూద్దాం. సో k into k plus 1. సో k into k plus 1 minus k into k minus 2 into 2k. అంటే ఇక్కడ 2k into k అంటే 2k square. 2k square into k అంటే k క్యూబ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా పవర్ క్యూబ్ వస్తుంది కాబట్టి పవర్ అనేటువంటి 3 వస్తుంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇంకా మిగిలింది ఏంటి ఇదే. సో డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేయచ్చు. లేదు ఒకసారి వెరిఫై చేద్దాం సార్ అన్న. సో ఇక్కడ పవర్ 3 ఉంది, ఇక్కడ కూడా పవర్ 3 వస్తుంది. సో p into p square plus 7 is equal to p square plus p cube minus 18 అన్నది. సో p into p square అంటే p cube, అలాగే 7 into p 7p is equal to p square plus p cube minus 18. సో ఈ p cube ఈ p cube అయితే క్యాన్సిల్ అయిపోతుందండి. సో p square minus 7p minus 18 is equal to 0. సో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది ఇక్కడ స్క్వేర్. సో దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మీకు ప్రాక్టికల్ కూడా చేసి చెప్పడం జరిగింది. సో ఓన్లీ డి ఆప్షన్ అనేటువంటిదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డి ఆప్షన్ అంటే ఆప్షన్ ఇది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఒక దాంట్లోనే మనకి డి అనేటువంటిది ఉంది కాబట్టి డి ఇస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ ఏ క్లాస్ రూమ్ 17 స్టూడెంట్స్ ఈచ్ స్కోర్ డిఫరెంట్లీ. A's rank from the top is 9th while B ranks from the bottom is 11th. C's ranks from the top. So C ranks from the top is better than A but worse than B. What is the C ranks from the top? సో ఏదైనా మనకి టాప్ నుంచి తీసుకుందాం. ఫస్ట్ క్లాస్ రూమ్ యొక్క సైజ్ అయితే తీసుకున్నాం అండి. సో క్లాస్ రూమ్ యొక్క సైజ్ ఎంత, టోటల్ గా ఎంతమంది ఉంటున్నారంటే 17 స్టూడెంట్స్ ఉన్నారంటాడు క్లాస్ రూమ్ లో. సో 17 మెంబర్స్ ఉన్నప్పుడు సో ఏ ర్యాంక్ ఫ్రమ్ ది టాప్. సో మనకి ఏ ర్యాంక్ అనే టాప్ నుంచి ఎంత అంటున్నాడు, 9 ర్యాంకుల్లో ఏ ఉంది. అంటే ఇది ఏ అనుకుంటే ఏ పైన 8 మంది ర్యాంక్స్ ఉన్నారు, ఏ 9వ వాడు అనమాట. సో బి అనేటువంటి వాడు ర్యాంక్స్ ఫ్రమ్ ది బాటమ్ ఈజ్ 11th. సో బి అనేటువంటి వాడు 11th ర్యాంక్స్ లో బాటమ్ నుంచి 11th ర్యాంక్ అన్నాడు. సో బి అనేటువంటి ర్యాంక్ ఎంత, 11th ర్యాంక్. అయితే సి అనేవాడు ఏమంటున్నాడు, బెటర్ దాన్ ఏ. సో అంటే 1 నుంచి 8లో ఏ అనేవాడు ఉంటాడు, సి అనేవాడు ఉంటాడు. అక్కడ క్లారిటీ వచ్చింది. అంటే బెటర్ దాన్ ఏ అంటున్నాడు కాబట్టి ఏ అనేవాడు 9th ర్యాంక్ కదా. సో 9th ర్యాంక్ కాబట్టి బెటర్ దాన్ ఏ అంటే 1 నుంచి 8 ర్యాంకుల్లో సి అనేవాడు ఉంటాడు. అక్కడ ఒక క్లారిటీ వచ్చింది. అలాగే బట్ వర్స్ దాన్ బి, బి కన్నా వర్స్ అంటున్నాడు. సో బి కన్నా వర్స్ అంటే బి కన్నా బ్యాడ్ అనమాట. సో బి కన్నా బ్యాడ్ అంటే అసలు టాప్ నుంచి బి అనేవాడు ఎన్నో ర్యాంకులు ఉన్నాడో తెలుసుకోండి. ఫస్ట్ అది తెలుసుకోవాలి. సో బి ర్యాంక్ ఫ్రమ్ ద టాప్, బి ర్యాంక్ ఫ్రమ్ ద టాప్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ క్లాస్ రూమ్ ఎంత 17. సో 17 మెంబర్స్ లో అతను బాటమ్ నుంచి 11th ర్యాంక్ కాబట్టి 11. సో +1 ఇతను కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి కదా. సో 17 - 11 అంటే 6 అండి. 6 + 1 అంటే 7th, టాప్ ఫ్రమ్ ద 7th. సో బి అనేటువంటి వాడు ఇదే కదా బి అనేటువంటి వాడు పైనుంచి 7th ప్లేస్ లో ఉన్నాడు అంటున్నాడు. సో బి అనేవాడు 7th ప్లేస్ లో ఉంటే 1 నుంచి 6 ర్యాంకుల్లో ఇంకా సి ఉండదు. ఎందుకంటే వర్స్ దాన్ బి అంటున్నాడు కాబట్టి బి కన్నా వర్స్ట్ గా ఉంది కాబట్టి సి అనేవాడు. బట్ బెటర్ దాన్ ఏ కాబట్టి 7వ వాడు బి అయితే 8వ వాడు
సి అవుతుంది, 8వ వాడు సి అవుతుంది, 9వ వాడు ఏ అవుతాడు. సో 8వ ఆప్షన్ ఇది ఓన్లీ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్లారిటీ ఉందనుకుంటున్నాను. బెటర్ దాన్ ఏ అన్నాడు. సో ఏ కన్నా బెటర్ అంటే 9 ర్యాంక్, 1 నుంచి 9 ర్యాంకుల్లో బెటర్ దాన్ ఏ అంటే 9 కన్నా పైన అంటే 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఈ ర్యాంకుల్లో సి ఉంటుంది అన్నాడు. కానీ టాప్ ఫ్రమ్ ద బి వచ్చేసి 7th ర్యాంక్. సో ఏ కన్నా బి కన్నా వాడు తక్కువ వర్స్ట్ లో ఉన్నాడంటే 1 నుంచి 7 ర్యాంకుల్లో ఉండడు సి అనేవాడు. సో 7 ర్యాంకులో ఉండకుండా తర్వాత ర్యాంక్ లో ఉంటాడు. సో 8వ ర్యాంక్. సో 9వ ర్యాంక్ అంటే 9వ ర్యాంక్ ఆల్రెడీ ఏ ఉన్నాడుగా, ఏ కన్నా బెటర్ గా ఉండాలిగా సి. సో మిగిలిన ర్యాంక్ ఒక్కటే 8. సో 8th ర్యాంక్ ఇస్ ద సి ర్యాంక్. సో సి ఇస్ సెకండ్ ఆప్షన్. 8th ర్యాంక్ ఉంది సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. సి ర్యాంక్ అనేటువంటిది 8th ర్యాంక్. అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఇస్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియాలో జరిగేటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్ ఏది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఓనం. ఓనం అనేటువంటి కేరళలో జరుపుతారు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. సౌత్ ఇండియా కాబట్టి కేరళలో జరిగేటువంటి పండుగ వచ్చేసి ఓనం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ ఓడోమీటర్ ఆఫ్ ఏ కార్ రీడ్స్ 12,000 kilometers at the start of the trip and 12,800 kilometers at end of the trip. If the trip took 4 hours, then average speed. సో ఎప్పుడైనా సరే మనకి యావరేజ్ స్పీడ్ అడిగాడు అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని చెప్పి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. చాలా ఇప్పుడు వరకు వచ్చిన ప్రతి పేపర్లోను 11 పేపర్లు కంప్లీట్ అని ప్రతి పేపర్లోను మనకి యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్ అడిగారు. సో మనకి ఎన్నిసార్లు అయినా సరే ఒకటే ఆన్సర్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ అంతా ఇక్కడ ఫస్ట్ మనకి ఎండ్ ఆఫ్ ద ట్రిప్ 12,800, అలాగే స్టార్టింగ్ ద ట్రిప్ 12,000 kilometers. ఈ రెండింటి యొక్క డిఫరెన్సే టోటల్ డిస్టెన్స్. సో ఈ ట్రిప్ టైంకి ఎంత సమయం పడుతున్నాడు? ట్రిప్ 4 hours పడుతున్నాడు. అంటే 12,800 నుంచి 12,000 తీసేస్తే 800 డిస్టెన్స్ అయితే ఉందండి. సో అలాగే 800 డిస్టెన్స్ అంటే మనకి టైం ఎంత పడుతున్నాడు? 4 hours. సో 4 hours ఇస్ ద రైట్ ఆన్సర్. 4 hours అనేటువంటి టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంటే దీంట్లో 2 times, దీంట్లో 400. సో 400/2 ఇదేంటిది కిలోమీటర్ పర్ అవర్ లో వచ్చిందండి. సో ఇది కిలోమీటర్ పర్ అవర్. కానీ మనకు కావాల్సింది ఇక్కడ మీటర్ పర్ సెకండ్ లో ఇచ్చాడు. సో 400/2 మీటర్ పర్ సెకండ్ లోకి రావాలి అంటే 5/18 తో మల్టిప్లై చేయాలండి. సో 5/18 తో మల్టిప్లై చేస్తే ఈ 200 దీంట్లో 2 times అది క్యాన్సిల్ అవుతుంది అంటే 200. సో 200 into 5/18. సో 9 ఏకం 2 ఏకం 9 2 ఏకం 18 లో 9 times క్యాన్సిల్ అవుతుంది. అలాగే దీంట్లో 100 times క్యాన్సిల్ అవుతుంది. అంటే 500/9 అనేటువంటిది మీటర్ పర్ సెకండ్. సో 500 మీటర్ పర్ సెకండ్ అనమాట. అంటే 100 into 5 500. సో మనకి 500 మీటర్ పర్ సెకండ్ ఆప్షన్ ఎక్కడ ఉంది? 500/9 మీటర్ పర్ సెకండ్ అండి. సో సార్ మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను చూడండి. సో ఓడోమీటర్ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ 12,000. సో ఫస్ట్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు? ఇనిషియల్ గా 12,000 అనేటువంటిది ఇనిషియల్ డిస్టెన్స్ అనమాట, అంటే ట్రిప్. అండ్ ఎండ్ ఆఫ్ ద ట్రిప్ ఎంత అన్నాడు? డిస్టెన్స్ 12,800 ఎండ్ ఆఫ్ ద ట్రిప్. ఈ ట్రిప్ కి took 4 hours. టైం ఎంత అంటున్నాడు? 4 hours అంటున్నాడు. దెన్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్. యావరేజ్ స్పీడ్. సో మనకి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేటువంటిది ఫార్ములా అండి. సో మనకి టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. సో 12,800 నుంచి 1,200 తీసేస్తే 800 డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ అంతా 800. టోటల్ టైం అంతా ఆల్రెడీ 4 hours అన్నాడు. సో ఇది దీంట్లో 4 2 8 అంటే 200 అయితే మిగులుతుందండి. సో యావరేజ్ స్పీడ్ అంతా 200 km/h. సో km/h అనేటువంటిది డిస్టెన్స్, యావరేజ్ స్పీడ్ అనేటువంటిది. సో మనకి దీన్ని మీటర్ పర్ సెకండ్ లో మార్చుకోవాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని మీటర్ పర్ సెకండ్ లో ఇచ్చాడు. సో ఇక్కడ మీటర్ పర్ సెకండ్, ఇక్కడ మీటర్ పర్ సెకండ్, ఇక్కడ మీటర్ పర్ సెకండ్, ఇక్కడ మీటర్ పర్ సెకండ్. సో మనకి 200 అనేటువంటి మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు కాబట్టి దాన్ని కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్ లో మార్చుకోవాలంటే 5/18 తో క్యాన్సిల్ చేయాలి.
సో రెండో అకౌంట్ దీంట్లో 9 సార్లు, దీంట్లో 100 సార్లు అయితే క్యాన్సిల్ అవుతుందండి. అంటే 500/9 మీటర్ పర్ సెకండ్. సో 500/9 మీటర్ పర్ సెకండ్ ఉన్న ఆప్షన్ ఏదండి? ఓన్లీ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 50వ బిట్ వచ్చేసి ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. సో మనకు కోడ్ లాంగ్వేజ్ అయితే ఇచ్చాడండి. సో ఫీలింగ్ రిటర్న్ యాజ్ సో VVUOTMR అండ్ హెబిలిటీ రిటర్న్ యాజ్ ZVSEBOR. సో అయితే ఫార్చ్యూన్ అనేటువంటిది ఏ విధంగా రాయొచ్చు అంటాడండి. సో ఒక్కసారి వీటిని అబ్జర్వ్ చేస్తే మనం చాలా ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చండి. సో ఎవరైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వీటిని ఒకసారి అయితే చూద్దామండి. సో ఫస్ట్ ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫీలింగ్ మనం ఒకసారి రాస్తాం చూడండి. FEELING. ఫీలింగ్ అనేది ఎలా రాశాను అంటున్నాడు? VVUOTMR. సో ఈ విధంగా రాశాను అంటున్నాడు. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఈకి ఆపోజిట్, సో ఈకి ఆపోజిట్ లో వి ఉందండి. అంటే ఈకి ఆపోజిట్ లో వి ఉన్నాయి. అలాగే ఎఫ్ కి ఆపోజిట్ లో యు ఉంది. ఇది యు అండి. సో ఈ రెండు వి, ఈకి ఆపోజిట్ లో వీలు ఉంటాయి. అలాగే ఎఫ్ కి ఆపోజిట్ లో యు ఉంది. సో ఎఫ్ కి ఈ విధంగా రాసుకోవచ్చు, ఈకి ఈ విధంగా, ఈకి ఈ విధంగా అయితే రాసుకోవచ్చు. అలాగే జీకి ఆపోజిట్ లో మనకి ఏముంది? టీ ఉంది. అంటే జీకి ఆపోజిట్ లో టీ. అలాగే ఎన్ కి ఆపోజిట్ లో ఎం ఉందండి. సో ఎన్ కి ఆపోజిట్ లో ఎం. అలాగే ఐకి ఆపోజిట్ లో ఆర్ ఉంది. సో ఈ విధంగా అయితే ఉంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సేమ్ అంటే రెండు పార్ట్లుగా అయితే ఇలా తీసుకోండి. ఎల్ కి ఆపోజిట్ లో ఓ ఉందండి. సో ఎల్ కి ఆపోజిట్ లో ఓ అంటే మిడిల్ నెంబర్ యాజ్ యూజువల్ గా ఉంది. సో ఇది మిడిల్ నెంబర్ యాజ్ యూజువల్ గా ఉంది. మిగతా మాత్రం ఈ చివరి నుంచి ఇలా డివైడ్ అయితే వచ్చు. సో ఈ విధంగా అయితే ఉందండి. సో కొంచెం ఇంకా క్లియర్ గా చెప్తాను. ఇది ఒకటి వస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూద్దామండి. హెవీలీ HEAVILY హెవీలీ. దీన్ని ఏమంటున్నాడు? ZVSEBOR. సో Y కి ఆపోజిట్ లో బి సరిపోయిందండి. ఎల్ కి ఆపోజిట్ లో ఓ సరిపోయింది. ఐ కి ఆపోజిట్ లో ఆర్ సరిపోయింది. సో ఏ కి ఆపోజిట్ లో జెడ్. అలాగే ఈ కి ఆపోజిట్ లో వి ఉంది. హెచ్ కి ఆపోజిట్ లో ఎస్ ఉంది. సో వి ఈ రెండు ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి మిడిల్ నెంబర్ సేమ్. సో ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏ కి జెడ్, అలాగే ఈ కి వి, హెచ్ కి ఎస్, అలాగే వై కి బి, ఎల్ కి ఓ, ఐ కి ఆర్. ఈ రెండు, ఇది మాత్రం మధ్యలో ఉన్నది మాత్రం యాక్చువల్ గా విఈ, ఈ రెండు ఆపోజిట్ లోనే ఉంటాయి. సో ఈ విధంగా అయితే అడగడం జరిగిందండి. సో మనల్ని అడిగింది నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయమని ఒకసారి రాసుకున్నాం. అది కూడా దాన్ని బట్టి ఇంకా ఈజీగా అయితే చేయొచ్చు. మీకు అర్థం వల్లనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఫార్చ్యూన్ FORTUNE. సో ఈ కి ఆపోజిట్ లో వి ఉంటుందండి. ఎన్ కి ఆపోజిట్ లో ఎం ఉంటుంది. యు కి ఆపోజిట్ లో ఎఫ్ ఉంటుంది. సో లాస్ట్ మూడు విఎంఎఫ్. సో విఎంఎఫ్ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. దిస్ ఇస్ ద రాంగ్. ఇక్కడ లేదు, ఇది రాంగ్. సో విఎంఎఫ్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. అలాగే టీకి ఆపోజిట్ లో మనకి టీకి ఆపోజిట్ లో ఏముంటుంది? సో జీ ఉంటుంది. టీకి ఆపోజిట్ లో జీ. సో జీవీఎంఎఫ్. సో జీవీఎంఎఫ్ ఇక్కడ ఉందా? ఇక్కడ యూవీఎంఎఫ్ ఉంది. సో దిస్ ఇస్ ద రాంగ్. సో జీవీఎఫ్ఎం ఉన్నటువంటి ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు మొత్తం క్లియర్ చేద్దాం సార్, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే ఆర్ కి ఆపోజిట్ లో ఏముంటది? ఐ ఉంటది. అలాగే ఎఫ్ కి ఆపోజిట్ లో ఏముంటది? ఎఫ్ కి ఆపోజిట్ లో యు ఉంటది. అలాగే ఎఫ్ కి ఆపోజిట్ లో యు ఉంటది. ఓ కి ఆపోజిట్ లో ఎల్ ఉంటది. సో ILU
GVMF. సో ILU GVMF అనేటువంటి ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు డౌట్ ఉంటే ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఏం లేదు, ABCDలకు ఉన్నటువంటి ఆపోజిట్ నంబర్సే. సో A నుండి M వరకు ఒక రాసి M నుంచి రివర్స్ లో Z వరకు రాసుకుంటే వాటికి ఉన్నటువంటి రివర్స్ ఆర్డర్ ఈ క్వశ్చన్ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 12, 14, 31, 97, 393. నెక్స్ట్ ఏం వస్తుంది అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ గివెన్ సిరీస్. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏం వస్తుంది అన్నాడు. సో ఒకసారి చూద్దామండి. 12కి 14 రిలేషన్. సో దీనికి +2 యాడ్ అయిందండి. 12, 14 అంటే +2 యాడ్ అయింది. సో 14 అనేది 31 అయింది. సో 31 అంటే 17 అయితే యాడ్ అయింది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 12, 14 అవ్వాలంటే ఒక 12, 12 + 2 అంటే 14 అవుతుంది. అలాగే 14ని 14 2 28, 28 + 3 31. సో ఈ విధంగా రాసుకోవచ్చు కదా. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు 97. సో ఈ 31కి ఇంటూ 3 చేద్దామండి. సో ఇంటూ 3 చేస్తే 93 + 4 అంటే 3 × +4 అవుతుంది. అలాగే 97 తర్వాత ఏముంది 393. సో ఈ 393కి 94కి ఇంటూ 4 చేసి +5 చేద్దామండి. సో ఈ విధంగా సిరీస్ అయితే ఎలాగ ఉందండి 1 × 1 + 2 అలాగే ఇంటూ 2 + 3 అలాగే ఇంటూ 3 + 4 అలాగే నెక్స్ట్ 97 నుంచి 393 రావాలంటే ఇంటూ 4 + 5 చేద్దాం. సో 97 × 4. సో 97 × 4 యాడ్ చేస్తే సో 97 × 4 చేస్తే 4 7 28 4 9 36 36ను 2 38. సో 38ను 5 అంటే 393 అయితే ఇక్కడ వచ్చేస్తుందండి. సో దీనికి నెక్స్ట్ రావాలంటే ఇంటూ 5 + 6. సో 393కి ఇంటూ 5 చేయాలి. సో 393 × 5 3 5 15. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 1965 వస్తుందండి. సో +6 కదా, +6 అంటే 1971 రావాలి. సో 1971 నెక్స్ట్ వచ్చిన ఆప్షన్. సో క్వశ్చన్ మార్క్ లో 1971 అనేది ఉండాలి. సో 1972 ఆప్షన్ ఇది 1971 ఆప్షన్ ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏం లేదంటే ఫస్ట్ 1 × 1 అలాగే +2 అయితే అయ్యింది. అలాగే నెక్స్ట్ +2 × 2 + 3 అలాగే నెక్స్ట్ ఇంటూ 3 + 4 అయిందండి నెంబర్ కి. ఈ విధంగా ఆన్సర్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాడండి. సో ఈ విధంగా లాస్ట్ వచ్చేసరికి ఇంటూ 5 + 6 అయితే యాడ్ చేస్తే మనకి 1971 అయితే వచ్చింది. సో 1971 ఆప్షన్ ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి 5 houses PQRST ఆర్ లొకేటెడ్ ఇన్ సేమ్ కాలనీ. సో మనకి PQRST అనేటువంటి వాళ్ళు సేమ్ కాలనీలో ఉంటున్నారు అన్నది చెప్పారండి. సార్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ కాలనీ. సో T is 40 meters to the east of Q. సో ఫస్ట్ Q కి ఈస్ట్ లో T అనేటువంటి వాడు T is 40 meters to east of the Q. సో Q కి ఈస్ట్ లో 40 meters లో T అనేవాడు ఉంటున్నాడు అని చెప్తున్నాడండి. సో మనకి ఇలా వచ్చినప్పుడు డైరెక్షన్స్ మనం డైరెక్షన్స్ అయితే రాసుకోవాలండి. సో నార్త్ అలాగే సౌత్ ఈస్ట్ వెస్ట్. సో మనం ఏమంటున్నాడు T is 40 meters east to the Q అంటున్నాడు. సో ఈ Q కి 40 meters అంటే ఇదే కదండి. సో ఈ 40 meters లో T అనేటువంటి వాడు నివసిస్తున్నాడు అంటున్నాడు. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు P is 30 meters south of S. సో మనకి P is 30 meters to the south of Q. సో P అనేటువంటి వాడు సౌత్ లో, సౌత్ అంటే ఇదే కదా కిందకి కదా బ్యాక్వర్డ్. సో P అనేటువంటి వాడు 30 meters సౌత్ లో అయితే Q కి సౌత్ లో నివసిస్తున్నాడు అంటున్నాడు. అలాగే R is 40 meters వెస్ట్ ఆఫ్ Q. సో ఇక R అనేటువంటి వాడు 40 meters డిస్టెన్స్ లో నివసిస్తున్నాడు అంటున్నాడు. నెక్స్ట్ Q is 35 meters సౌత్ ఆఫ్ S. S కి సౌత్ లో 35 meters లో Q నివసిస్తున్నాడు. ఇది Q అండి. సో ఇది పిక్చర్ డయాగ్రామ్, ఓవరాల్ డయాగ్రామ్. అయితే మనం ఏమన్నాడు ఇన్ ఈచ్ డైరెక్షన్ R. సో R అని కూడా ఏ డైరెక్షన్ లో విత్ రెస్పెక్ట్ టు T. T కి ఏ డైరెక్షన్ లో. సో T ఇక్కడ ఉంది కదా. సో T కి ఇది ఏ డైరెక్షన్ అవుతుంది? వెస్ట్ అవుతుంది. ఇటు వస్తే ఈస్ట్ అవుతుంది. కానీ మనం అడిగింది విత్ రెస్పెక్ట్ టు T R డైరెక్షన్ ఏంటి అన్నాడు. సో T రిఫరెన్స్ చేసుకుని చెప్తే R అనేటువంటి వాడు వెస్ట్ డైరెక్షన్ లో అయితే ఉన్నాడు. ఎంత డిస్టెన్స్ అంటే మనం అప్పుడు ఈ 40 అలాగే ఈ 35 మొత్తం 75 meters అని చెప్పొచ్చు. కానీ మనం ఇక్కడ డిస్టెన్స్ అడగలేదు, డైరెక్షన్ అడిగాడు. ఇన్ విచ్ డైరెక్షన్ R విత్ రెస్పెక్ట్ టు T అంటున్నాడు. సో T తో పోల్చుకుంటే ఇటు R అనేటువంటి వాడు వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నాడు. సో వెస్ట్ ఈస్ ద
ఆన్సర్. సో బెస్ట్ ఆప్షన్ ఉంది సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద కాంపోనెంట్ ఆఫ్ వైట్ లైట్ ఈజ్ మాక్సిమం రిఫ్రాక్ట్ ఇండెక్స్ అంటున్నాడు. సో మనకి వైట్ లైట్ తో కంపేర్ చేసుకుంటే కాంపోనెంట్ లో మాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటిది ఏది అని అడుగుతున్నాడు. సో మాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి కలర్ వచ్చేసి వైలెట్. సో ఎందుకంటే విబ్జిఆర్ లో ఫస్ట్ మనకి వైలెట్ తో స్టార్ట్ అయింది. సో వైలెట్ హ్యాస్ ఏ మాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ ద గివెన్ లెటర్ క్లస్టర్ పేర్ ఫస్ట్ లెటర్ క్లస్టర్ పేర్ రిలేట్ టు ద సెకండ్ లెటర్ క్లస్టర్ on following certain logic. Study the given pair carefully and form the given options and select the pair from following the same logic. సో మనకి రెండు లెటర్ క్లస్టర్ పేర్స్ ఇచ్చారండి. సో ఫస్ట్ క్లస్టర్ పేర్ ఇది, సెకండ్ క్లస్టర్ పేర్ ఇది. సో వీటిలో ఉన్న లాజిక్ ని బేస్ చేసుకుని మనకి ఆన్సర్ లో ఉన్నదాన్ని 4 ఆప్షన్స్ ఉన్న ఆప్షన్ అయితే వెరిఫై చేయమన్నాడు. సో ఫస్ట్ క్లస్టర్ పేర్ లో చూద్దామండి. KDRP. సో KDRP. సో PWIY. సో ఇక్కడ కొంచెం లాస్ట్ బట్ వన్ అబ్జర్వ్ చేస్తే B కి Y కి రిలేషన్ ఈ రెండు ఆపోజిట్ పేర్ లెటర్స్ అండి. సో అలాగే R కి I కి చేస్తే ఇది కూడా రెండు ఆపోజిట్. అలాగే D కి W కి రెండు ఆపోజిట్. అలాగే K కి P కి ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సో ఎలా లెటర్స్ అనమాట. ఎలా అబ్జర్వ్ చేశారు సార్ అంటే ఇవి మనకి బై హార్ట్ అయిపోయి ఉండాలండి, గుర్తుండిపోవాలి. ఏ విధంగా గుర్తుండిపోవాలి ఒకసారి మళ్ళీ రాస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను. సో A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? UNCG అంటున్నాడు. సో UNCG లో U కి ఆపోజిట్ లో ఏముంది? F ఉంది. FMTX మనకి ఇచ్చేసరికి ఆల్రెడీ. సో ఒకసారి అది చూద్దాం. సో U కి ఆపోజిట్ లో F ఉంది, N కి ఆపోజిట్ లో M ఉంది, అలాగే C కి ఆపోజిట్ లో మనకి G కి ఆపోజిట్ ఇది కొంచెం తప్పించారండి. సో మనకి C కి ఆపోజిట్ లో ఈ X ఇక్కడ ఉంది, అలాగే G కి ఆపోజిట్ లో T ఉంది. సో ఇది మనకి ఇచ్చినటువంటి పెయిర్. సో ఇక్కడ కొంచెం రాంగ్ ఇచ్చాడు క్వశ్చన్. సో దీన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ అయితే చేయాలి. సో ఒకసారి చూడండి, ఇచ్చినటువంటి ఆప్షన్స్ అయితే వెరిఫై చేద్దాం. సో మనకి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. F కి ఆపోజిట్ లో ఏముంది? U ఉంది. సో ఇది కరెక్టే. అలాగే T కి ఆపోజిట్ లో ఏముంది? T కి ఆపోజిట్ లో G ఉంది, కరెక్టే. సో Z కి ఆపోజిట్ లో V ఉంది అంటున్నాడు. సో దిస్ ఇస్ ద రాంగ్. Z కి ఆపోజిట్ లో ఏ ఉంది? సో దిస్ ఇస్ ద రాంగ్. అలాగే సెకండ్ ఆప్షన్ చూద్దాం. D కి ఆపోజిట్ లో ఏముంటుంది? W ఉంటుంది. అలాగే H కి ఆపోజిట్ లో ఏముంటుంది? S ఉంటుంది, అక్కడ కరెక్ట్. E కి ఆపోజిట్ లో V ఉంటుంది, అదే L కి ఆపోజిట్ లో O ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, DHEL. ఒకసారి కింద ఆప్షన్స్ కూడా చూసుకోండి, మనం వచ్చినటువంటి ఏబిసిడీలు కూడా చూసుకోండి. WSVO. L కి ఆపోజిట్ లో O ఉంది, ఇవ్వండి ఇక్కడ చూడండి. అలాగే E కి ఆపోజిట్ లో B ఉంది, సో సరిపోయింది. H కి ఆపోజిట్ లో S ఉంది, సో ఇక్కడ సరిపోయింది. అలాగే D కి ఆపోజిట్ లో W ఉంది, ఇక్కడ సరిపోయింది. సో లెటర్స్ అనేటువంటి ఆపోజిట్ వర్డ్స్ లో ఉన్నాయన్నమాట. సో D ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మొత్తం వెరిఫై చేయండి, నేను మొత్తం చేయట్లేదు. మన ఆన్సర్ అయితే సెకండ్ ఆప్షన్ లో ఐడెంటిఫై అయిపోయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ తో క్లోజ్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫాలోయింగ్ ద చార్ట్ షోస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ హౌస్ వేరియస్ హెడ్స్. ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద హౌస్ ఈస్ 85,200. స్టడీ ద చార్ట్, ఆన్సర్ ద క్వశ్చన్. సో మనకి టోటల్ గా ఎక్స్పెండిచర్ ఎంత అయింది అంటున్నాడు? టోటల్ 100% ఎక్స్పెండిచర్ తీసుకుంటే 100% ఈజ్ ఈక్వల్ టు 85,200 అయితే అవుతుంది అంటున్నాడు. అంత అయింది అన్నాడు. సో క్వశ్చన్ మీకు అర్థమైంది కదండి. 100% ఎక్స్పెండిచర్ ఎంత అంటే 85,200. సో మనం క్వశ్చన్ ఏం చేయమన్నాడో ఒకసారి చూద్దాం. హౌ మచ్ అమౌంట్ స్పెండ్ ఆన్ రేషన్ దట్ ఆన్ రెంట్. సో హౌ మచ్ మోర్ అమౌంట్, ఈజ్ స్పెంట్ ఆన్ రేషన్ దాన్ ఆన్ రెంట్. సో రేషన్ కి అలాగే రెంట్ కి, ఈ రెండింటికి ఒకదానికి ఎంత ఎక్కువ పే చేశారంటారు. సో ఆ రెండింటికి డిఫరెన్స్ అండి. సో ఫస్ట్ రేషన్ ఎక్కడ ఉందో చూద్దాం. సో రేషన్ వచ్చేసి
రేషన్ వచ్చేసి ఎంత ఉందండి 36% అయితే ఉంది. అలాగే రెంట్ ఎంత ఉందో చూద్దాం. సో రెంట్ ఎంత 20%. సో ఈ రెండింటికి ఎంత మోర్ అన్న డిఫరెన్స్ అడిగింది. సో డిఫరెన్స్ అంటే 16% ఈ రెండింటికి. సో 100% 85,000 అయితే 85,200 అయితే 16% ఎంత. సో క్లియర్ గా అయితే ఉందండి. సో మనకి 10% వచ్చేసి 8,520 అండి. సో 10% వచ్చేసి 8,520. ఇంకా మనకి ఎంత కావాలి 6%. సో 6% అంటే 1% వచ్చేసి 852 ఇంటూ 6. సో 852 ఇంటూ 6 పెడితే మనకి 5,112 అయితే వస్తుందండి. 6,212 6,530 30,131. సో ఆ విధంగా 6,840 48 51. సో 5,112 అయితే వస్తుంది. సో మొత్తం టోటల్ 16% ఈజ్ ఈక్వల్ టు 8,520 ప్లస్ 5,112. ఈ రెండు యాడ్ చేసి మనకి టోటల్ గా 16% వాల్యూ అయితే వచ్చేస్తుందండి. సో మనకి యూనిట్ డిజిట్లు ఇక్కడ ఏముంది 2 0 అంటే 2 వస్తుంది. 2 ఉన్నటువంటి ఆప్షన్స్ 4 ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో అది సరిపోదు. అలాగే 10 డిజిట్స్ చూద్దాం. 2 + 1 అంటే 3. 32 ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది. సో ఈ రెండిట్లో ఒకసారి చూద్దాం. అలాగే నెక్స్ట్ 100 డిజిట్ 6. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది అంటే 6. 632 ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మొత్తం చేయక్కర్లేదు, మనం జస్ట్ యూనిట్ డిజిట్ బేసిస్ చేయొచ్చు. లేదా మొత్తం చేద్దామంటే 85 ప్లస్ 1000 డిజిట్ 8 ఇక్కడ 5 అంటే 8 + 5 అంటే 13. 13,632. సో 13,632 ఆప్షన్ ఇది ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో సమ్ అంటే మొత్తం చేయక్కర్లేదు, ఎలా ఈజీగా చేయాలో చెప్పాను. లేదు ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర? ఈ క్రింది వానిలో బ్రహ్మపుత్ర ఉపనది కానిది ఏది అని అండి. సో బ్రహ్మపుత్ర యొక్క ఉపనదులు అయితే సుబన్సరి, అలాగే లోహిత్, అలాగే మానస్. ఈ 3 బ్రహ్మపుత్ర యొక్క ఉపనదులు అండి. సో గంటాక్ అనేటువంటి ఒకటే ఉపనది కాదు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద పొజిషన్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్స్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ లెటర్ ఇన్ ద వర్డ్ క్వాలిటీ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనకి క్వాలిటీ అనేటువంటి వర్డ్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తే చేంజ్ కానీ లెటర్ ఏది, ఆల్ఫాబెటికల్ లెటర్ ఏది అని అడిగారండి. సో ఈ క్వాలిటీని ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఏ ఉందండి, ఫస్ట్ ఏ రాద్దాం. అలాగే ఏ తర్వాత ఏముంది ఐ తర్వాత ఎల్ ఉందండి. సో ఎల్ తర్వాత క్యూ ఉంది. సో క్యూ తర్వాత టీ ఉంది. సో టీ తర్వాత యు ఉంది. యు తర్వాత వై ఉంది. సో ఈ వై అనేటువంటిది ఫస్ట్ లోనూ అలాగుంది, లాస్ట్ లోనూ అలాగుంది. సో యాజ్ యూజువల్ క్వాలిటీ అని రాసినట్టు వై అనేటువంటి లాస్ట్ వర్డే, అలాగే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసినా కూడా వై అనేటువంటిది లాస్ట్ వర్డే. సో చేంజ్ అవ్వలేదు. సో చేంజ్ అవ్వదు అడిగింది కూడా మనం అదే రిమైన్ అన్చేంజ్డ్. హౌ మెనీ లెటర్స్ విల్ అన్చేంజ్డ్ అంటాడు. సో వై ఒకటి అన్చేంజ్ అవ్వలేదు. సో ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ లో ఒకటే అన్చేంజ్ అయిందని ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ షాప్ కీపర్ సెల్స్ 35 kg షుగర్ ఫర్ ఎవ్రీ 45 kg యూజింగ్ ఫాల్స్ వెయిట్ తో అమ్మేస్తున్నాడు. సో 35 kgs ని 45 kgs లాగా, సో 35 kgs అనేటువంటి దాన్ని 40 kgs వెయిట్ కింద అయితే చెప్పేసి అమ్మేస్తున్నాడు. సో 35 kgs అని చెప్పి 40 kgs అన్నారు. అంటే 5 kg దొంగ కాట అయితే దొంగ వెయిట్ అయితే చూపిస్తున్నాడు. సో హౌ మచ్ % ప్రాఫిట్ హీ మేక్ సెల్స్ షుగర్ అట్ కాస్ట్ వైజ్ రౌండ్ ఆఫ్ ద ప్లేస్ డెసిమల్స్ ఆల్సో. సో మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కాస్ట్ వైజ్ చూద్దామండి. సో మనకి ఈ కాస్ట్ వైజ్ చూసుకుంటే 35 kg యొక్క షుగర్ కాస్ట్ ఎంత? సో మనకి 35 kg యొక్క షుగర్ 35 రూపీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 35 kgs వెయిట్ ఉన్నటువంటి షుగర్ 35 రూపీస్ అనుకుందాం. అలాగే 40 kg వెయిట్ ఉన్నటువంటి షుగర్ 40 రూపీస్ అనుకుందాం. సో 40 రూపీస్ అనుకుందాం. ఇది కాస్ట్ ప్రైజ్. సో సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 35 kg షుగర్. సో మనకి 35 kg ఉన్నటువంటి షుగర్ ఎంత అమ్ముతున్నాడు? 40 రూపీస్ అమ్ముతున్నాడు. సో ఇక్కడ 35 రూపీస్ కాస్ట్ వైజ్ వెయిట్ 35 రూపీస్ అమ్ముతున్నాడు. కానీ సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 35 kg ఉన్నటువంటి షుగర్ 40 రూపీస్ అమ్ముతున్నాడు. కొనుక్కునేటప్పుడేమో 35 kgలు 35 రూపాయలు కొనుక్కుంటున్నాడు. అమ్మేటప్పుడు మాత్రం 35 kg షుగర్ 40 రూపాయలకు అమ్ముతున్నాడు. కానీ
వెయిట్ అనేటువంటి మనకి డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది? 5 kgs డిఫరెన్స్ అయితే వెయిట్ ఉంది. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత? 5 రూపీస్ అనేటువంటి ప్రాఫిట్ వస్తుంది. అలాగే దొంగ వెయిట్ ఎంత? 35 kgs కాబట్టి 40 kgs ని 35 kgs చెట్టు అమ్ముతున్నాడు కాబట్టి 35 kgs ఇంటూ 100. సో 7×5 = 35 అంటే 100/7. సో 100/7 అంటే 14.28 అండి. సో 14.28 ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఓన్లీ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. సో మనకి 40 kgs ఉన్నదాన్ని అతను కొనేటప్పుడు 40 kgs ఉన్నదాన్ని అతను కొనేటప్పుడు వెయిట్ ఉన్నటువంటి దాన్ని 40 రూపీస్ కి అయితే కొంటున్నాడు. ఇది కాస్ట్ ప్రైస్ అండి. సో అలాగే 35 kg ఉన్నటువంటి షుగర్ ని 35 రూపీస్ కి అయితే కొంటున్నాడు. ఇది కాస్ట్ ప్రైస్. కానీ సెల్లింగ్ వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడంటే సెల్లింగ్ వచ్చేటప్పటికి 35 kgs వెయిట్ ని 40 రూపీస్ కి అయితే అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ పెరుగుతుంది? 5 రూపీస్ అయితే డిఫరెన్స్ పెరుగుతుంది. 5 రూపీస్ లాభం వస్తుంది. అసలు వెయిట్ ఎంత? 35 × 100. సో ఇదండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఒక 5 5 7 5 35 అంటే 100/7. సో 100/7 అంటే 14.28%. సో 14.28% ఆప్షన్ ఇది ఓన్లీ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సెలెక్ట్ ద ఆప్షన్ అండ్ రిలేటెడ్ టు ద 5th number. In the same way, second number related to the first number. So 4th number related to 3rd number. అయితే ఇచ్చిన క్వశ్చన్ కి సిరీస్ ఏంటని అడుగుతున్నాడు. సో 4/8 = 8/32 అన్నాడు. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ 4 8 అవడానికి సో ఫస్ట్ ఈ 4/8 ఎలా వచ్చిందో రాసుకున్నాం. సో 4/8 = 4 మళ్ళీ ఈ న్యూమరేటర్ ఉన్నటువంటి 4 ని మళ్ళీ రాసుకుని 4/2 రాసుకున్నాం అనుకోండి. సో దీంట్లో 2 times కలిపి అంటే 4/8 అవుతుంది. సో అదే విధంగా 8/32 కూడా వస్తుందో లేదో చూసుకుందాం. సో 8/32 అంటే 8 న్యూమరేటర్ రాసేసుకుని ఇంటూ డినామినేటర్ లో 8 × 8/2 రాసుకుందాం. సో ఈ 2 అంటే 4 4 × 32 సరిపోతుంది. సో ఈ లాజిక్ అయితే ఫాలో అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు? 12 అంటున్నాడు. సో 12 మళ్ళీ న్యూమరేటర్ లో 12 రాసుకుని 12/2 రాసుకున్నాం. సో దీనిలో 6 times అయితే క్యాన్సిల్ అవుతుంది. 12/2 అంటే 6 12 72 అంటే 12/72. సో 12/72 అంటే మనం అడిగిన డినామినేటర్ గా డినామినేటర్ 72 కాబట్టి 72 ఆప్షన్ ఇది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ క్యూబికల్ రూమ్ ఈజ్ లెంత్ ఎంత అంటున్నాడు? 15 meters. అలాగే బ్రెడ్త్ వచ్చేసి 17 meters. అలాగే హైట్ వచ్చేసి 21 meters. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇట్స్ వాల్స్ అండ్ సీలింగ్ at the rate of 40 rupees per meter square. సో 1 meter square కి 40 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది అన్నాడు. అంటే ఇప్పుడు మనం రూమ్ యొక్క ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేయండి. సో క్యూబికల్ రూమ్ సో ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ఇది ఈ రూమ్ యొక్క క్యూబికల్ రూమ్ అయితే ఈ విధంగా ఉంది. లెంత్ ఎంత అంటున్నాడు? 15. బ్రెడ్త్ ఎంత అంటున్నాడు? 17. బ్రెడ్త్ 17. హైట్ వచ్చేసి సో బ్రెడ్త్ 17, హైట్ వచ్చేసి 21. సో ఈ విధంగా ఉంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏరియా ఆఫ్ వాల్స్. సో ఏరియా ఆఫ్ వాల్స్ వచ్చేసి 2h × l+b ఫార్ములా అండి. అలాగే నెక్స్ట్ సీలింగ్ అంటున్నాడు కాబట్టి సీలింగ్ అంటే ఇదే కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో l × b. సీలింగ్ ఏరియా వచ్చేసి l × b. సో ఈ ఫార్ములా రెండు యాడ్ చేసుకుంటే టోటల్ ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి టోటల్ ఏరియా అయితే వస్తుంది. సో ఒకసారి ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాల్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2h × l+b. 2 × h అంటే 21 కదండి. సో హైట్ 21. అలాగే l+b. l అంటే 15, బ్రెడ్త్ 17. సో ఇదండి. సో 42 × 32 ఇది సరిపోయింది. ఇది వాల్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1344. ఇది వాల్స్ ఏరియా అండి.
అలాగే సో వాల్ ఏరియా వచ్చేసి మనకి 1344 అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, వాల్ ఏరియా వచ్చింది కాబట్టి సీలింగ్ ఏరియా. సో సీలింగ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. సో మనకి ఎల్ అంటే ఆల్రెడీ 15, బి అంటే 17 విడ్త్ వచ్చేసి. సో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ వచ్చేసి 257. సో ఈ రెండు యాడ్ చేస్తే సరిపోతుంది. సో 1344 అలాగే 255. సో 9, 9, 1599 అనేటువంటి టోటల్ ఏరియా. సో మనకి టోటల్ ఏరియా ఎంత వచ్చిందండి, సో టోటల్ ఏరియా వచ్చేసి 1599. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు, రన్నింగ్ మీటర్ వచ్చేసి 40 రూపీస్ అంటున్నాడు. సో ఒక్కొక్క రన్నింగ్ మీటర్ ఎంత అంటున్నాడు, సో టోటల్ ఏరియా వచ్చేసి 1599. రన్నింగ్ మీటర్ ఒక స్క్వేర్ మీటర్, ఇదంతా ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్ ఉంది. ఒక్కొక్క మీటర్ స్క్వేర్ అంతా 40 రూపీస్ ఇంటూ 40 వేస్తే సరిపోతుంది. సో మనకి ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. సో 1599 ఇంటూ 4 చూద్దాం, తర్వాత 0 యాడ్ చేసుకుందాం. సో 436 యూనిట్ డిజిట్ లో 6 ఉండాలి. సో ఇంటూ 40 కాబట్టి 10th డిజిట్ లో 6 ఉండాలి. సో 10th డిజిట్ లో 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. సో లేదు మళ్ళీ చేద్దాం సార్ అంటే ఒకసారి చేద్దాం. 436 మళ్ళీ 436 అంటే 39. అలాగే 5 4 20 అంటే 23. 1 4 4 4 2 6 63,960. సో 63,960 ఆప్షన్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా అయినా చేయొచ్చు, లేదు మనం మామూలుగా యూనిట్ డిజిట్ 1599 ఇంటూ 4 చేస్తే 63,96 వస్తుంది. ఈ పక్కన 0 పెట్టి డైరెక్ట్ గా చేసేవచ్చు. సో ఎలా అయినా చేయొచ్చు. మనకి కాన్సెప్ట్ అనేటువంటిది ఇదైతే అండి, కాన్సెప్ట్ అయితే ఇదండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో సిరీస్ వచ్చేసి 15/180. సో 15/180 అనేటువంటి దీన్ని ఎలా రాస్తున్నాం అంటే 15 ఇంటూ 12 కింద రాసుకోవచ్చు డినామినేటర్ లో. సో 15/15 ఇంటూ 12 అంటే 15/180 వస్తుంది. 15 12 180. అలాగే 17/204. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు 204ని. సో 17/17 ఇంటూ 12 2 14. సో యూనిట్ డిజిట్ లో 4 వచ్చేసింది. సో 17 12 204. సో మనకి టేబుల్స్ అయితే ఫాస్ట్ గా ఉండాలండి. సో అప్పుడే మనం క్వశ్చన్స్ అయితే చేయగలం. సో ఈ విధంగా అంటే పైన న్యూమరేటర్ ఏదైతే ఉందో దానికి డినామినేటర్ లో న్యూమరేటర్ వాల్యూ ఇంటూ 12. సో లాజిక్ అయితే అది న్యూమరేటర్ లో ఉన్నటువంటి వాల్యూని డినామినేటర్ లో వేసుకుని దానికి ఇంటూ 12 చేస్తే డినామినేటర్ వాల్యూ వస్తుంది. సో ఇదే విధంగా మనకి ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 21:2 అన్నాడు. సో మనకి 21/- అన్నాడు. సో ఎక్స్ అనుకున్నాం. సో 21/21 ఇంటూ 12 అంటే 1 ఇంటూ 2 అంటే యూనిట్ డిజిట్ ఏం రావాలి మనకి 2 రావాలి. సో 21/12 252. సో 21/252 అండి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాబట్టి డినామినేటర్ కాబట్టి 252 ఎక్కడ ఉంది, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సమ్ లైన్స్. సో సమ్ లైన్స్ ఆర్ క్యాట్స్. సో స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చాడు. సమ్ లైన్స్, ఇవి లైన్స్ అనుకున్నాం. సో ఇవి లైన్స్ ఆర్ ఇవి క్యాట్స్ అంటున్నాడు. సమ్ లైన్స్ ఆర్ క్యాట్స్, ఇవి లైన్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆల్ క్యాట్స్ ఆర్ యానిమల్స్. ఈ క్యాట్స్ అనేటివన్నీ కూడా యానిమల్స్ అంటున్నాడు. సో ఇవి యానిమల్స్. అలాగే అంటున్నాడు సమ్ యానిమల్స్ ఆర్ నాట్ లైన్స్. సో సమ్ నాట్ అంటున్నాడు కాబట్టి సమ్ అవుతాయి, కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సో కొన్ని అయినాయి కాబట్టి ఇది అనుకున్నాం, అవన్నీ. సో సేమ్ లాజిక్ అనమాట, ఇది సేమ్ వెన్ డయాగ్రామ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో సమ్ అవుతాయి, కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. అవను ఇవి, అవను ఇవి, అవి ఇవి. సో సమ్ యానిమల్స్ ఆర్ లైన్స్ అంటే ఇవి, సమ్ యానిమల్స్ నాట్ లైన్స్ అంటే ఇది. సో ఈ విధంగా అయితే స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. సమ్ యానిమల్స్ ఆర్ లైన్స్. సో సమ్ యానిమల్స్ ఆర్ లైన్స్ ఇవే కదా. సో ఫస్ట్ కంక్లూజన్ ఫాలో అవుతుంది. అలాగే సెకండ్ కంక్లూజన్ ఏమంటున్నాడు, ఆల్ లైన్స్ ఆర్ యానిమల్స్. ఆల్ లైన్స్, ఈ లైన్స్ అనేటువంటి అన్ని యానిమల్స్ అవుతాయి అంటున్నాడు. అవ్వదు కదా, ఎందుకంటే మనకి కన్క్లూజన్స్ లో స్టేట్మెంట్స్ లో సమ్ యానిమల్స్ ఆర్ నాట్ లైన్స్ అన్నాడు. అంటే సెకండ్ కన్క్లూజన్ రాంగ్. సో థర్డ్ కన్క్లూజన్ చూద్దాం. నో యానిమల్ ఈజ్ లైన్. సో నో యానిమల్, యానిమల్ అనేటువంటిది ఏది కూడా లైన్ కాదు అన్నాడు. సో కొన్ని అవుతున్నాయిగా, ఈ కొన్ని అవుతున్నాయి కాబట్టి థర్డ్ స్టేట్మెంట్, థర్డ్ కన్క్లూజన్ ఇస్ రాంగ్. ఓన్లీ ఫస్ట్ కన్క్లూజన్ ఫాలో అవుతుంది. సో ఫస్ట్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 4/7/9 ఇంటూ 7/8/9 ఇంటూ 81 ప్లస్ 2/2 ఇంటూ 3/4 అన్నాడండి.
సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ 4/7/9 మొత్తం రాసుకుందాం. 436 36ను 7 అంటే 43/9 కింద అయితే రాసుకోవచ్చండి. అలాగే 7/8/9 9 63 63ను 8 9 63 63ను 8 అంటే 81 అండి. 81/9. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు 2 3/4 అన్నాడు. అంటే 2 3/4 అంటే 4 2 8 8 3 11 11/4. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఏవైతే మిశ్రమ భిన్నాలు ఉన్నాయో వాటిని ఒక భిన్న రూపంలో అయితే రాస్తాము. సో తర్వాత వాటిని ఇచ్చినటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఏమంటున్నాడు, ఫస్ట్ దీన్ని ఎలా రాసుకున్నాం 43/9 కింద అయితే రాసుకున్నాం కదా దీన్ని. సో 43/9 ఇంటూ నెక్స్ట్ 81/9 కింద దీన్ని రాసుకున్నాం ఇంటూ 81. అలాగే ప్లస్ 2 3/4 ని 11/4 కింద అయితే రాసుకున్నాం. సో మనకి ఈ 9 9 81 ఈ 81 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 43 ఇంటూ 81 ప్లస్ 11/4. సో 43 ఇంటూ 81 అంటే యూనిట్ ఈజ్ 1 ఇంటూ 3 అంటే 30 53 రావాలండి. ప్లస్ 11/4 అంటే 2.75. సో ఇది ఏమవుతుంది, ఈ యూనిట్ ఇక్కడ 2 ఈ 3 తో యాడ్ అయితే 30 55.75 అంటే 30 55.75 30 55.75 ఎక్కడ ఉంది, ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ పారాగ్రామ్ 2 adjacent sides are in the ratio 3:2 and the perimeter is 65 centimeters. సో పెరిమీటర్ ఎంత అంటున్నాడు 65 సెంటీమీటర్స్ అండి. సో ఎప్పుడైనా సరే ఇది పారాగ్రామ్ అనుకున్నాం. సో ఈ పారాగ్రామ్ లో 2 sides in the ratio ఇది 3x అనుకుంటే ఇది 2x అనుకున్నాం. అయితే వాటి యొక్క పెరిమీటర్ అన్నాడు. పెరిమీటర్ వచ్చేసి 2 ఇంటూ L ప్లస్ బి అంటే 2 ఇంటూ 3x ప్లస్ 2x ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు 65 అంటున్నాడు అండి. అంటే 5x ఇంటూ 2 అంటే 10x అంతే కదా. సో 10x ఇజ్ ఈక్వల్ టు 5x ఇంటూ 10x ఇజ్ ఈక్వల్ టు 65. సో x ఇజ్ ఈక్వల్ టు 65/10. అయితే ఏమన్నాడు లెంత్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ 2 షార్టర్ సైడ్స్ ఆఫ్ ది పారాగ్రామ్ ఏంటి. సో ఈ కింద దాంట్లో షార్టర్ ఏది అంటున్నాడు. సో 2x 3x లో షార్టర్ ఏంటి 2x కదా షార్టర్. సో 2x అడుగుతున్నారు. 2x వాల్యూ ఎంత 65/10 అంటే ఈ దీంట్లో 2 అనేటువంటి 10 లో 5 టైమ్స్ ఈ 5 అనేటువంటి 13 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో 2x ఇజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. సో మనకి 13 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏది, ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ 13 సెంటీమీటర్స్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ 13,380 ఆఫ్టర్ 3 years అండ్ 20,070 రూపీస్ ఆఫ్టర్ 6 years ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఫైండ్ ద సమ్. సో మనకి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి సమ్ అండి. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన సమ్ కాబట్టి కాంపౌండ్ ఫార్ములా తెలుసు. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ n. n అంటే ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు టర్మ్స్ అయితే అనమాట. సో మనకి అమౌంట్ అనేటువంటి ఫస్ట్ ఏమంటున్నాడు A1. అమౌంట్ అనేటువంటిది A1 అంటే 13,380 అనేటువంటిది ప్రిన్సిపల్ మనకు తెలియదు. 1 ప్లస్ r/100 3 years కి అయితే ఇలా అయింది అంటున్నాడు. 13,380 అయితే అమౌంట్ అయింది అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు A2 అనేటువంటి 20,070 రూపాయలు. సో 20,070 రూపాయలు అనేటువంటిది ఆఫ్టర్ 6 years. సో మళ్ళీ 1 ప్లస్ r/100 హోల్ పవర్ 6 years కి ఎంత అవుతుంది అంటున్నాడు. అయితే ఈ సమ్ P అనేటువంటిది ఎంత అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రిన్సిపల్ ఎంత అన్నాడు, సమ్ ఎంత అన్నాడు. సో ఎప్పుడైతే మనం ఎలా అనుకుంటున్నామో A2/A1 అయితే చేద్దామండి. సో A2/A1 ఈజ్ ఈక్వల్ టు అనేటువంటి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈజీగా అయితే సమ్ అయితే చేయొచ్చు. సో A2/A1 అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో A2/A1 ఈజ్ ఈక్వల్ టు A2/A1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ r/100 హోల్ పవర్ 6. సో P ఇంటూ 1 ప్లస్ r/100
100 హోల్ పవర్ 6. అలాగే p ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ 3. అంటే A2 అంటే ఎంత 20,070 రూపాయలు. అలాగే A1 అంటే ఎంత 13,380 రూపాయలు. సో A2 బై A1 తీసుకుంటే 20,770 అంటే A2 సెకండ్ ఇయర్ లో వచ్చినటువంటి అమౌంట్, అంటే 6 years అవుతూ వచ్చేటువంటి అమౌంట్ 20,070 బై A1 అంటే 3 years అవుతూ వచ్చేటువంటి అమౌంట్ 13,780. ఈ రెండింటి రేషియో కడితే మనకి ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ 6 years వచ్చేది. అలాగే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 3 years కి. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఈ 3 అనేటువంటి దీంట్లో క్యాన్సిల్ చేస్తే దీంట్లో 3 times అయితే ఉంటుంది. సో ఆర్ లోంచి 3 తీసేస్తే 3 కాబట్టి సో ఈపీ క్యాన్సిల్ అయిపోతుంది. సో A2 బై A1 ఈజ్ ఈక్వల్ టు 20,070 బై 13,380 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ 3 అనమాట. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 1380 అనేటువంటి 2070లో 1.5 times అయితే క్యాన్సిల్ అవుతుందండి. సో A2 బై A1 ఈజ్ ఈక్వల్ టు 1.5 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ 3. సో మనకి ఇది వచ్చింది 1 ప్లస్ ఆర్ బై 100 అండ్ హోల్ పవర్ 3 అనేటువంటి 1.5 వచ్చింది. సో మనకి ఈ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ 3 అనేటువంటిది ఫస్ట్ ఇయర్ కి సేమే కదా, ఫస్ట్ 3 years కి సేమే కదా ఇది. సో ఈ రేషియో అనేటువంటిది ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 3 years. సో ఇది 13,380 కి సమానం అవుతుంది. సో 13,380 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై హోల్ పవర్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ క్యూబ్ అనమాట, హోల్ క్యూబ్ అనమాట ఇంటూ పి అనమాట. సో ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకి ఈ ప్లేస్ లో 1.5 అయితే సబ్మిట్ చేద్దాం. సో 1.5 పి, సో 1.5 పి ఈజ్ ఈక్వల్ టు 1380. సో ఈ 1380తో ఈ 1.5 అనేటువంటిది 8,920 times అయితే క్యాన్సిల్ అవుతుంది. సో పి ఈజ్ ఈక్వల్ టు 8,920. సో మనల్ని అడిగింది కూడా ప్రిన్సిపలే కాబట్టి సో ప్రిన్సిపల్ అంతా 8,920. సో క్యాల్కులేషన్ డైరెక్ట్ గా వేస్తాను, ఒకసారి అయితే క్యాల్కులేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కల్పిత్ స్టాండింగ్ ఇన్ ఏ పార్క్ అండ్ ఫేసింగ్ ఇన్ సౌత్ డైరెక్షన్. సో ఎప్పుడైతే డైరెక్షన్ సరిగ్గా ఈ విధంగా అయితే రాసుకోవచ్చు అండి. సో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సో ఇతను కల్పిత్ అనేటువంటి వాడు సౌత్ డైరెక్షన్ లో ఫేసింగ్ అయినాడు. సో 2 consecutive క్లాక్ వైజ్ టర్న్స్ 45 degrees. సో ఇది ఒక 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్, అలాగే నెక్స్ట్ ఇంకొక 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 45 degrees, ఇది 45 degrees. సో ఈ విధంగా అయితే టర్న్ అయ్యాడు అన్నాడు, అంటే ఇది వెస్ట్ పొజిషన్ కి వచ్చాడు. అయితే దెన్ హీ టేక్స్ థర్డ్ ఫ్రమ్ ద సమ్ డిగ్రీస్ విచ్ ఐఎమ్ ఫేసింగ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. సో సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇదండి. సో ఇతను సౌత్ లో ఉన్నాడు కాబట్టి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఈ విధంగా వస్తాడు. సో ఇది ఈస్ట్ అయితే ఇది సౌత్ ఈస్ట్ అవుతుంది. సో అతను ఈ డైరెక్షన్ లోకి వచ్చాడు అన్నాడు, అంటే ఎంత టర్న్ అయినట్టు ఈ 45 అంటే 90 ఇది ఒక 45 అంటే 135 degrees యాంటీ క్లాక్ వైజ్ అయితే టర్న్ అయినట్టు. సో అతను మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఆఫ్ హౌ మెనీ డిగ్రీస్ విచ్ డైరెక్షన్ టేక్స్ టు ద థర్డ్ టర్న్. సో ఇతను థర్డ్ టర్న్ రావడానికి ఎంత డిగ్రీస్ టర్న్ అయ్యాడు అన్నాడు. సో 135 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే అయ్యాడు. సో 135 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్న ఆప్షన్ ఇది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే 97 బిట్ వచ్చేసి -2 పవర్ -2 బై -5 హోల్ పవర్ -2 ఇంటూ -4 బై 5 హోల్ పవర్ 4 అన్నాడు. సో ఎప్పుడైతే ఇలా అన్నాడో -2 పవర్ -2 బై హోల్ పవర్ -2 ని -2 బై హోల్ పవర్ 5, ఈ -2 ని ఏ విధంగా రాసుకోవచ్చు 5/2 హోల్ స్క్వేర్ కింద అయితే రాసుకోవచ్చు. సో దీన్ని అయితే ఈ విధంగా అయితే రాసుకోవచ్చు అండి, అంటే 1/2 బై -2/5 హోల్ పవర్ స్క్వేర్ కింద అయితే రాసుకోవచ్చు. దీన్ని 5/2 హోల్ స్క్వేర్ కింద అయితే రాసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా అయితే రాసుకోవచ్చు అండి. సో ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం. ఈ విధంగా రాసుకోవచ్చు అని చెప్పాను కదండి. సో 5/2 స్క్వేర్ ఇంటూ -4/5, సో -2 ఇక్కడ కూడా ఉంది. సో -5
హోల్ పవర్ 4 అన్నమాట. సో ఈ విధంగా చేసినప్పుడు సో 5 5లు 25, 2 స్క్వేర్ అంటే 4 అండి. అలాగే ఇంటూ 4 పవర్ మైనస్ పవర్ 4 ఇంటూ 4 అంటే -4 ఇంటూ -4 పవర్ 4 అంటే 256 అండి. 4 16 16 16 256. సో ఈవెన్ పవర్ కాబట్టి ప్లస్ 256 అవుతుంది. ఇంటూ 5 పవర్ 4 5 పవర్ 4 అంటే 625 అన్నమాట. సో మనకి ఇది 64 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుందండి. ఇది 25 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అంటే 64/25 అనేటువంటిది ఆన్సర్. సో మనకి 64/25 అయితే వస్తుంది. సో 64/25 ఆప్షన్ ఇది ఓన్లీ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వీటి వచ్చేసి ఈచ్ ఆఫ్ ద డిజిట్ నంబర్ 3 4 1 3 5 2 8 7 8 అనమాట. సో అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్ ద పొజిషన్స్ హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్స్ అన్చేంజ్డ్ టు కంపేర్ టు ద ఒరిజినల్ నంబర్. సో ఈ నంబర్స్ ని అసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేస్తే అన్చేంజ్ ఉన్న ఏమిటో రాయమంటున్నాడు. సో ఫస్ట్ 1, అలాగే సెకండ్ 2, అలాగే థర్డ్ 3 టైమ్స్ రిపీట్ అయింది. సో 3 3, అలాగే 4 5, అలాగే 7 8. సో మనకి ఈ 7 8 ఈ 7 8 అన్చేంజింగ్ గా ఉన్నాయి. అలాగే 3 కూడా ఇది కూడా అన్చేంజింగ్ ఉన్నాయి. అంటే టోటల్ 3 నంబర్స్ అయితే అన్చేంజ్డ్ గా ఉన్నాయి కాబట్టి 3 ఆప్షన్ ఉన్నటువంటి ఏది సెకండ్ ఆప్షన్. సో 3 ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇదండి ఇప్పటి వరకు 12 పేపర్స్ అయితే మన ఛానల్లో పొందుపరచడం జరిగింది. సో 12 పేపర్లు అయితే ఇది 12వ పేపర్ అండి. సో 12 పేపర్లు అయితే పొందుపరచడం జరిగిందండి. సో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా ఆర్ఆర్బి గ్రూప్ డి, ఏఎల్పి టెక్నీషియన్, ఎన్టీపీసీ, అలాగే ఆర్ఆర్బికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఎవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే మన వీడియోస్ అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఏ విధంగా అడుగుతున్నారు, ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటువంటిది ఒక అవగాహన అయితే మీకు వస్తుంది. సో నేను ప్రతి క్వశ్చన్ కూడా షార్ట్ కట్ చెప్తున్నాను, అలాగే ఈజీ వేలో ఎలా చేయాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. కాన్సెప్ట్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో వీడియో ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.